100%లోకి స్క్రీన్ రైటర్గా వన్ నేనొక్కడికి స్టోరీని అందించి దర్శకుడితో డైరెక్టర్గా పరిచయం అయ్యి నెక్స్ట్ ప్లేబ్యాక్ మూవీతో మీ ముందుకు వస్తున్న హరిప్రసాద్ జక్కా గారు మన ముందున్నారు. హాయ్ సార్. నమస్తే. 2017లో కాల్ చేస్తే 93లోకి వెళ్ళటం ఏంటి, 93లో కాల్ చేస్తే 2017లోకి వెళ్ళటం ఏంటి? 17 కాదు, యాక్చువల్గా 19 ఇది 2019. అంటే యాక్చువల్ లాస్ట్ రిలీజ్ అవ్వాలి, కొంచెం టెక్నికల్ ఇష్యూస్, ఈ సీజీస్ ఇవి లేట్ అయ్యి 20లో వచ్చింది. యాక్చువల్గా ఇది ఒక రకమైన సైన్స్ ఫిక్షన్. ఇప్పుడు టైం మిషన్ ఐడియా ఉంది కదా మీకు? అవును సార్. ఆదిత్య 369 ఇట్లా చాలా మూవీస్ వచ్చాయి, మన 24. ఇప్పుడు ఏదో టైం మిషన్ లోకి ఎక్కితే ఓ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం, లేదా 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళడం, ఇది టైం మిషన్ కాన్సెప్ట్. ఇది పైకి టైం మిషన్ లా కనిపిస్తుంది, కానీ టైం మిషన్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. టైం క్రాక్స్ అంటాం దీన్ని యాక్చువల్గా. అంటే ఈ స్పేస్ టైము అంటే ఊరికి లేమేన్ భాషలో చెప్పాలంటే స్పేస్ టైము ఈ రెండు ఒకదాంతో ఒకటి ఒక అల్లికలాగా ఒక నెట్లా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ స్టోరీ ఎక్కడన్నా ఉందా సార్? సైన్స్ ఇది. ఈ టైం కూడా ప్రతి ప్లేస్ లో ఒకేలా ట్రావెల్ చేయదు. ఇంటర్స్టెల్లార్ చూసారా? చూసాను. ఇంటర్స్టెల్లార్ లో వాడు వేరే ప్లాంట్ కి అడిగి వెళ్ళినప్పుడు అక్కడ టైం ఇక్కడ 80 years కి ఏదో ఈక్వల్ అట్లా చెప్తుంటాడు. అక్కడ 1 second ఇక్కడ 80 years కి ఈక్వల్, 1 day 80 years కి ఈక్వల్ అట్లా ఏదో చెప్తుంటారు. సో టైం యూనివర్స్ మొత్తం మీద ఒకేలా ఫ్లో చేయదు. ఇక్కడ మనం 1 second ఇంకో చోట 1 year అవ్వచ్చు అట్లా. ఓకే, ఇట్లాంటి స్పేస్ టైంలో ఒక చోట పొరపాటున చిన్న క్రాక్ కనుక వస్తే అక్కడ పాజిటివ్ ఫ్యూచర్ కలిసిపోతాయని ఒక చిన్న థియరీ అనమాట. అట్లాంటి టైం క్రాక్ ఇక్కడ ఒక ఫోన్ లో ఫామ్ అవుతుంది. సో ఆ ఫోన్ కి సంబంధించిన వరకు 93 2008 తేడా లేదు, రెండు ఒకటే కలిసిపోయి ఉన్నాయి రెండు. సో అందుకే 93లో ఫోన్ చేసి 2019లో ఫోన్ రింగ్ అవుతుంది. అంటే ఆ ఇద్దరు మనుషులకు సంబంధించి టైం గ్యాప్ ఉంది తప్పితే ఆ ఫోన్ లో టైం గ్యాప్ లేదు. ఇది ఒక సైన్స్. దాన్ని నేను కొంచెం ఎలాబరేట్ చేసి ఫిక్షన్ తీసుకున్నాను ఇందులో. ఈ స్టోరీకి ఒక బిగ్ స్టార్స్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే బడ్జెట్ ప్రాబ్లమా, లేకపోతే ఈ స్టోరీకి వీళ్ళే యాప్టన్ తీసుకున్నారు? అలాగని కాదు, యాక్చువల్గా క్యారెక్టర్స్ మధ్య రిలేషను ఫీల్ అవ్వాలి ప్రేక్షకుడు. అంటే హీరో హీరోయిన్ లేకపోతే ఇంకో హీరోయిన్ ఇట్లా కాకుండా క్యారెక్టర్స్ ఫీల్ అవ్వాలి. నేను ఇక్కడ కొంచెం అంటే మరీ పెద్ద స్టార్స్ కూడా అక్కడ ఒక మీడియం రేంజ్ స్టార్స్ పెట్టినా సరే ఇతను హీరో ఫీలింగ్ వచ్చేస్తుంది, లేదా మీడియం రేంజ్ హీరోయిన్ పెట్టినా ఏమో హీరోయిన్ ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ రాకుండా ఉండాలి, క్యారెక్టర్స్ కావాలి అక్కడ. ఎందుకంటే ఇంటర్వల్ చాలా పెద్ద షాక్ ఉంటుంది సినిమాలో. ఇది ఫీల్ అయితే తప్ప అక్కడ షాక్ ఫీల్ అవ్వలేదు. అందుకని ఏంటంటే ఏది ఎక్స్పెక్ట్ చేయని విధంగా నేను క్యారెక్టర్స్ పెట్టుకున్నమాట. కొత్త వాళ్ళు పెట్టుకునే కారణం అది. కొత్త వాళ్ళు అయితే అంటే ఇతన హీరో లేకపోతే ఈఎంఐ హీరోయిన్ ఇతను విలనా ఈ థాట్స్ ఉండవు. క్యారెక్టర్స్ కూడా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఏ ఇమేజ్ లేదు కాబట్టి. సో ఈ క్యారెక్టర్స్ అన్ని ఒక చోట కలుస్తాయి ఇంటర్వల్ దగ్గర. అక్కడ రిలేషన్స్ తో ఒక షాక్ అనమాట. దానికోసం నేను మొత్తం తీసుకున్నా. ఏ ఇమేజ్ లేదు, ఆల్మోస్ట్ ఇమేజ్ లేదు ఎవరికి. ఒకటి 2 సినిమాలు యాక్ట్ చేస్తారు తప్పితే స్టార్డమ్ లేదు. ఈవెన్ ఎందుకు టీఎన్ఆర్ గారిని తీసుకున్నా ఒక క్యారెక్టర్కి ఏమో TV5 మూర్తి గారిని తీసుకున్నా. వాళ్ళని తీసుకునే కారణాలు ఏంటి సార్? సేమ్ అనన్యని అలా సెలెక్ట్ చేశారు సార్? మలేషియన్ చూసి సెలెక్ట్ చేశారా, లేకపోతే మలేషియన్ చూసా సినిమా ఈ అమ్మాయి క్యారెక్టర్ సెట్ అవుతుందని చెప్పేసి ఆ అమ్మాయికి నేను యాక్చువల్లీ అమ్మాయి నెంబర్ కూడా దగ్గర లేదు. ఫేస్బుక్లో ఆ అమ్మాయి అకౌంట్ వెతికి మెసేజ్ పెట్టా, ఒకసారి కాల్ చేయమని చెప్పేసి నెంబర్ పెట్టామట. ఓకే సార్ అని పెట్టింది మెసేజ్. ఒక 2 రోజులు వెయిట్ చేశా, అమ్మాయికి కాల్ రాలే. వెంటనే ఇంకో మెసేజ్ పెట్టా, సార్ కాల్ చేయడం చాలా బిజీగా ఉన్నట్టున్నావు అని. కాదు ఇప్పుడు కాల్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే టైం పట్టేది వేరే అమ్మని ఎదుక్కోవడానికి. సో ఇమీడియట్ కాల్ చేసింది, ఇమీడియట్ వచ్చింది. వచ్చిన తర్వాత కూర్చుంది, నా క్యారెక్టర్ ఏంటి సార్ సరే అని. అంటే 93లో ఒక అమ్మాయి నీ క్యారెక్టర్ అంటే అమ్మాయిలా కళ్ళు పెద్దగా చేసేసి, సార్ మలేషియన్ సినిమాలో కూడా అది పీరియాడికల్ మూవీ అది. అందులో కూడా ఇప్పుడు నేను కొంచెం మోడర్న్ గర్ల్, హుషారుగా ఉండే గర్ల్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను సార్. 93లో అమ్మాయి అంటే కొంచెం కష్టమే సార్. సరే అంటే ఇంకా ఆల్మోస్ట్ చేయనని చెప్పేసిన అమ్మాయి. సరే ముందు కథ వినన్నా, నువ్వు చేయొద్దులే కథ వినని. కథ మొత్తం చెప్పిన తర్వాత అమ్మాయి ఏమో నేనే చేస్తాను సార్. అంటే చాలా స్కోప్ ఉంటుంది అమ్మాయికి. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ అయిపోద్ది అమ్మాయి ఇండస్ట్రీలో.
సూపర్ చేసింది, మామూలు చేయలేదు. నా అమ్మాయికి అర్థమైపోయింది. ఇంతకుముందు దర్శకుడు చేశారు కదా సార్, రిజల్ట్ మీరు అనుకున్నట్టు వచ్చిందా లేదా కొంచెం తగ్గిందా? ఫ్లాప్ సినిమా. రిజల్ట్ అనుకున్నట్టు రావడం కాదు, అంత మొహమాటంగా అడగట్లేదు కూడా వచ్చేది. ఇట్స్ ఫ్లాప్. చాలా మంది పర్లేదు అన్నారు సినిమాని, సినిమా ఫ్లాప్. అంటే థియేటర్ వైజు ఎక్కువ అవ్వలేదు, దానివల్ల మీ లైఫ్కి ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు సార్ నెక్స్ట్ మూవీకి? అంటే కొన్ని చెప్తే విచిత్రంగా ఉంటుంది. నేను అసలు దర్శకుడు అనే సినిమా డైరెక్ట్ చేద్దామని ఇప్పుడు అనుకోలే. నేను ఊళ్ళో ఒక కథ తయారు చేసా, సుకుమార్ వినిపించే సరదాగా, నువ్వే డైరెక్ట్ చేయన్నాడు. ఒక రకంగా షాక్ అది నాకు. అంటే మీరు అసలు మీరు డైరెక్ట్ చేద్దామని చెప్పలేదు? ఎప్పుడు లేదు నాకు. జనరల్గా మామూలుగా స్టోరీ చెప్పినట్టే చెప్పారు. అంతే, నా బ్రెయిన్లో ఎప్పుడు కూడా డైరెక్షన్ చేద్దామన్న థాటే లేదు నాకు. సో చెప్తే నువ్వే డైరెక్షన్ చేశాను. నేను ముందేమో షాక్, నేను డైరెక్ట్ చేయడం ఏంటి, నేను డైరెక్షన్ చేయగలనా లేదా అనుమానం కూడా లేదు నాకు. నేను డైరెక్షన్ చేయడం ఏంటని, అంటే నువ్వే చేయగలవు, నువ్వు చేయని. అంటే డబ్బులు పెట్టేది సుకుమారు, ప్రొడక్షన్ వాళ్ళదే. ఈ సినిమా ఏదైనా అటు ఇటు అయితే లాస్ అయ్యేది అతనే. ఎందుకు క్లియర్గా చెప్పా, లేదు లాస్ అవుతుంది చేయి సినిమాని. సరే నీకెంత కాన్ఫిడెన్స్ ఉంటే నాకేముంది. కాకపోతే ఏంటంటే 1 or 2 days షూట్ చేస్తా, నాకు చేత కాదు అనుకుంటే రిమైనింగ్ సినిమా మీరే చేయాలి మరి గుర్తుపెట్టుకున్నాను. ఓకే అని షూటింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక ఏమన్నా కొన్ని సీన్స్ చూపించారా? లేదు, నేను స్టార్ట్ చేస్తే ఇంకా తీసుకుంటూ వెళ్ళిపోయా అంతే. ఓకే, నేను సుకుమార్ సలహాలు అడగలేదు, సుకుమార్ సలహాలు ఇవ్వలేదు. అది ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే టోటల్ క్రెడిట్ నాకే దొక్కుంది. సో ఫ్లాప్ కాబట్టి టోటల్ క్రెడిట్ నాదే. అది రిజల్ట్ తర్వాత సుకుమార్ని కలిసినప్పుడు ఏమన్నా సార్? August 4th సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు మ్యాట్నీకే సినిమా పరిస్థితి అర్థమైపోయింది. ఓకే, ఇద్దరు కలిసే ఉన్నాం. సరే థియేటర్ వైజ్ యావరేజ్ కూడా ఫ్లాప్ సినిమా, థియేటర్ వైజ్ ఫ్లాప్. ఓకే, తర్వాత అదే రోజు August 4th ఇద్దరు కలిసి మార్నింగ్ షో చూసాం. మార్నింగ్ షో దగ్గర మాకు అర్థమైపోయింది పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కలిసాం, 6 o'clock 7 o'clock. ఇప్పుడు నేను ఏదో రాసుకుంటున్నా, రాసుకుంటూ వచ్చాడు. సరే కూర్చున్నాము, మిగతా వాళ్ళందరూ మిగతా టీం అంతా కూడా పాపం డిప్రెషన్లో ఉన్నారు. నేను అదే ఏదో రాసుకుంటున్నా. సరే వచ్చాడు పాపం కూర్చున్నాడు. ఏంటని నేను చూసి సినిమా మొత్తం దొబ్బినట్టే కదా అంటే మామూలు పడతాను చెప్పడానికి పాపం. ఆయన మామూలు వెళ్ళి చెప్పేసి సినిమా మొత్తం పోయినట్టే కదా అని, ఆ ఫ్లాప్ అని. సరే అని చెప్పేసి నేను 2 కాన్సెప్ట్లు చెప్పాను. ఈ 2 కాన్సెప్ట్లో ఒక కాన్సెప్ట్ ఏం చేస్తాను ఏడు చెప్పాను. షాక్ ఇలా చూసాడు, బాబైందని ఎవరు 2 రోజులు బాధపడు. నా సంగతి బాగా తెలుసు. అంటే ఇప్పుడు బాధపడితే సినిమా హిట్ అవ్వదు కదా. సరే పోయింది, ఈ పోయిన డబ్బులు ఎలా సంపాదిద్దాం ఆలోచిద్దాం, ఇంతవరకే. అయితే నా ఈ రియాక్షన్ చూసి మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ, అంటే వీడు ఫ్లాప్ అయినా సరే చీమ కుట్టినట్లేదు అని. నా చీమ కుట్టినట్టు లేకపోవడం కాదు, చీమ కుట్టినట్టు కదా, అది పావుగా సెట్ అయింది నాకు. అయితే ఆ షాక్ నుంచి నేను ఎంత త్వరగా తీరుకుంటే నేనంత బెనిఫిట్ చేయగలను. నేను అందులో డిప్రెస్ అయిపోయి సినిమా పోయింది బాధపడితే ఎవరికి ఉపయోగం అది? ఈవెన్ నాకు కూడా ఉపయోగం కాదు. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ చేయాలని వెతుక్కోవడానికి నాకు ఆల్మోస్ట్ 1 year టైం పెట్టింది. ఆ 1 year తర్వాత నాకు ఈ కాన్సెప్ట్ దొరికింది. నాకేంటంటే ఒరిజినల్గా నేను సైన్స్ గాయని, ఫిక్షన్స్ అంటే బాగా ఇష్టం. సో ఆ లవ్ స్టోరీస్ మన వాళ్ళ కాదులే ఇదే చేద్దాం అని చెప్పేసి దీని మీద నేను 1 year కూర్చున్నా. తర్వాత 1 year తర్వాత ఇది చేద్దాం అనుకున్నా. ఈ సబ్జెక్ట్ మీద నేను ఆల్మోస్ట్ 1 year వర్క్ చేశాను. దర్శకుడులో హీరో మైనస్ అంటున్నారు సార్, దాని కారణం నేనే కదా. అంటే మీరు ఎంచుకోవటంలో అంటే దర్శకుడు సినిమా నేను తీయడానికి పర్పస్సే అశోక్ని హీరోగా చేయడం. నా సుకుమార్ వాళ్ళ అబ్బాయి అనేది కాదు, సుకుమార్ వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి, అది కారణం కాదు అక్కడ. నాకు ఎందుకో అతను సూట్ అవుతాడు అనిపించింది. నేనే అతను ఒప్పించా, నేనే సుకుమార్ని ఒప్పించా, నేనే సినిమా తీసా. సో అతను ప్లస్ మైనస్ అనేది ఇంక అంత కంప్లీట్ నాట్ డెసిషన్ అది. అది నా అదర్ హీరోస్ ఏమనుకోలేదు సార్? అనుకోలేదు. అతన్ని హీరో చేయడం కోసం నేను ఆ సినిమా తీసాను. లేకపోతే ఏంటంటే నేను ఆ సినిమా తీగిపోదు. అతన్ని హీరోగా చేయడం కోసం ఆ సినిమా తీసా, కథ ఉండబట్టి. నాకు ఆ కథ సూట్ అవుతా అనిపించింది అతను. ఎందుకంటే ఆ హీరోగా డిటాచ్డ్గా ఉండాలి ఆ సినిమాలో. బహుశా ఆ అశోక్ అప్పటికి 3-4 సినిమాలు చేసి ఉంటే కనెక్ట్ అయ్యి ఉండేవాడేమో. అంటే మరీ కొత్త హీరో అంటే కూడా కనెక్ట్ కాలేదేమో నా డౌట్. అంతే, జనాలు కనెక్ట్. ఎందుకంటే అతని ఐస్లోనే ఒక డిటాచ్మెంట్ ఉంటుంది యాక్చువల్గా. నేను కరెక్ట్గా తీయకపోవడం వల్ల ఆ డిటాచ్మెంట్ జనాలు కన్విన్స్ అయ్యింది. ఈస్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ది అశోక్, అది నా ఫాల్ట్ అది. సో మీరు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేయడం వల్ల మీకు సుకుమార్ దగ్గర వర్క్ చేయలేదు. ఇప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి ఏంటంటే ఇద్దరం కలిసి వర్క్ చేయడం అంటే ఇద్దరం కలిసి వర్క్ చేయడం కూడా కాదు. సుకుమార్ ఏదైనా కథ అనుకున్నాడు అనుకోండి, ఏదో ఒక సీన్ అనుకున్నాడు, సరదాగా ఇద్దరం కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు చెప్తాడు అంతే. అది బాగుందా లేదా అని నేను చెప్తా.
ఎట్లా ఉంటుంది మరి రిలేషన్ ఇప్పుడు. అంతేగా నేనేదో సుకుమార్ చెప్పేసి సీన్ లాస్ ఇచ్చేసి ఇది ఈ టైప్ ఇప్పుడు ఉండదు. కాబట్టి దాన్ని వర్క్ చేయడం కాదు, నా దగ్గర ఏమి ఉంటే తీసుకుంటాడు అంతే, అంతలో ఇంకేం లేదు. మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే తీసుకుంటారు. స్టోరీ ఉంటే తీసుకోవడం కాదు, ఏదైనా సజెషన్ ఉంటే స్టోరీ ఉంటే తీసుకోవడం కాదు. వన్ అయినా కూడా నేను యాక్చువల్గా వేరే వాళ్ళకి చేస్తుంటే అన్నీ చాలా బాగుంది, నేను చేస్తాను ఇదని. ఆ పక్కన వేరే డైరెక్టర్ అంటే అతను కూడా ఫ్రెండే, కుర్రోడు బాగా, అవునా నేను నువ్వు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అతను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. అట్లా వన్ నేను కథ వెళ్ళింది యాక్చువల్లీ. వన్ నేను ఒక్కనే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవడానికి కారణాలు ఏంటి సార్? అంటే మీ స్టోరీలో కన్ఫ్యూజన్ ఉందా లేదా డైరెక్టర్లో ఫాల్ట్ ఉందా? స్టోరీలో కన్ఫ్యూజన్ కాదు, డైరెక్టర్ ఫాల్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే ప్రేక్షకుని ప్రిపేర్ చేయలేదు ఆ సినిమాకి. అంటే ముందే వచ్చిందంటారా? ముందే రావడం కాదు, మేము ప్రిపేర్ చేయలే, ముందే రావడం కాదు. అది ఆ సినిమాని అలాగే ప్రమోట్ చేసి 20 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే ప్లాపే అవుద్ది. ఇప్పుడు చాలా మంది అంటారు ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా కాదు, 20 సంవత్సరాల తర్వాత రిలీజ్ సినిమా సూపర్ హిట్ ఏంటండి, చాలా అబద్ధం. ఈ రోజు ఫ్లాప్ అయిన సినిమా అలాగే 20 సంవత్సరాల తర్వాత తీసిన ఫ్లాప్ అవుద్ది, అందులో డౌటే లేదు. 50 సంవత్సరాలు తీసినా కూడా ఫ్లాప్ అవుద్ది. యాక్చువల్గా ఏంటంటే వన్ నేను ఒక్కనే కాన్సెప్ట్, అదంతా ఒక ఇమోషనల్ దీని మీద వెళ్ళిన కాన్సెప్ట్ అది. దాంట్లో సెంటిమెంట్ ఉంటుంది ఎక్కువ. దాంట్లో ఏంటంటే చిన్నప్పుడే ఒక దారుణమైన దెబ్బ కలిగిన ఒక కుర్రాడు కన్ఫ్యూజన్ ఉంటుంది, అతని యొక్క సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది. అంటే సినిమా మొత్తం నెగిటివ్ షేడ్, ఇది అంటే డార్క్ షేడ్ సినిమా మొత్తం. అయితే ఏంటి, సినిమా రిలీజ్ కావడానికి ముందు ఇచ్చిన ట్రైలర్లో యాక్చువల్గా ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కట్ చేశారు. సో ఆ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటాడు, సినిమా జేమ్స్ బాండ్ లెవెల్లో ఉంటుంది అనుకుంటారు. సో థియేటర్కి వెళ్ళి ఇలా వెళ్తాడు ఛాతి విరుచుకొని, ఫైట్లు చూస్తాను మేమని. సో వెళ్ళడంతో సడన్ గా ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న మనిషి యొక్క కథ అని చెప్పేసేపటికి థియేటర్లో షాక్ అయిపోయారు జనాలు. కరెక్ట్, అది నువ్వు చూపించింది ఏంట్రా అని. సో ముందు మీరు ప్రిపేర్ చేసి ఉండాలి. ఈ సినిమా సెంటిమెంట్ మూవీ, ఈ సినిమా వీడికి డిజార్ట్ ఉంది, ఇది ముందు ప్రిపేర్ చేస్తుంటే ప్రేక్షకులు కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ మొత్తం తగ్గించేసుకొని లోపలికి వెళ్ళి ఉండేవాడు. అప్పుడు ఒక కొత్త సినిమా కనిపించిండేది. ఎప్పుడైతే ఒక కొత్త సినిమా వాడు అనుకున్నట్టుగా కొత్త సినిమా కనిపిస్తే ఆయన భలే ఉంది అంటాడు. ఇది దానికి జరిగింది అనమాట యాక్చువల్గా. కానీ థియేటర్ వైజ్ డిజాస్టర్ అదే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ వేరేలా వేరే అంటే వేరే కథ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన వాడికి ఇంకో కథ కనిపించింది అక్కడ. సో కనిపించినంత షాక్ అయ్యాడు, షాకే బాగాలేదు అనేసాడు. ఆ షాక్ నుంచి తేరుకొని ఒక 10 days 20 days తర్వాత చూసిన వాడికి ఇప్పుడు కథ తెలుసు. ఇప్పుడు చూసాడు అరే ఎందుకు బాగోలేదన్నా నిన్ను చాలా మంది సెకండ్ టైం చూసినప్పుడు బాగానే ఉంది కదా. అట్లా ఈ ఇండస్ట్రీలోకి మీరు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? యాక్చువల్గా ఏంటంటే సుకుమారు నేను కొలీగ్స్. సుకుమార్ మ్యాథ్స్, నేను ఫిజిక్స్ లెక్చరర్ అనమాట. ఎక్కడ సార్ ఇదంతా? ఆదిత్య, కాకినాడ. ఓకే. ఇద్దరం కొలీగ్స్. అంటే కొలీగ్స్ ఇద్దరం కలిసి ట్రావెల్ చేసి 9 months. కాకపోతే ఏంటంటే ఇద్దరికి మధ్య బాగా క్లోజెస్ ఉంది. అంటే నన్ను అన్నయ్య అని అంటుంటాడు, నాకంటే చిన్నోడు, అన్నయ్య అని పిలుస్తుంటాడు. ఈ క్లోజెస్ బాగా ఎక్కువ ఇద్దరికీ. అతనికి సినిమాలు బాగా ఇంట్రెస్ట్. ఒక 5 days మొత్తం ఉద్యోగాలన్నీ మానేసి హైదరాబాద్కి వచ్చాడు. వచ్చి రకరకాలుగా ట్రై చేశాడు, చాలా మూవీస్ చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గాను, అసిస్టెంట్ రైటర్ గాను చాలా సినిమాలు చేశాడు. దిల్లు ఒకటి అందులో. చేసిన తర్వాత ఏంటంటే సొంతంగా సినిమా తీద్దాం, డైరెక్టర్ అవుదాం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనుకుని నేను అప్పుడు వైజాగ్లో చేసాను. వైజాగ్ వచ్చాడు సుకుమార్తో పాటు సుకుమార్ ఫ్రెండ్ ఒకతున్నాడు వేమారెడ్డి అని చెప్పి, ఇద్దరు వైజాగ్ వచ్చారు. వచ్చి నన్ను కూర్చోబెట్టి అని మీ కథ అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఉద్రిపోయిందిరా చేసేయండి మీరు, చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, వచ్చిన లవ్ స్టోరీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అదే ఆర్య. సో దాని వరకు నాకు అంటిపేషన్ ఏంటంటే ఏం లేదు. వాళ్ళు ఏంటంటే రూమ్లో కూర్చొని, నేను కాలేజీకి వెళ్ళేవాడిని, వీళ్ళేమో రూమ్లో కూర్చొని చేసేవారు. ఒక 2 పిల్లల దగ్గర, అంటే హాస్టల్లో స్టడీ అవర్స్ ఉంటాయి కదా, పిల్లలు చదువుకుంటే సాయంత్రం మాస్టర్ వచ్చి ఏం చదివారు పొద్దున్న అని చెప్పేసి ఆ టైపు క్యారెక్టర్ అన్నది అక్కడ. ఇద్దరు పొద్దున్న సాయంత్రం ఏదో డిస్కస్ చేసారు, ఏదో రాసేవారు. నేను ఈవినింగ్ వచ్చి పొద్దున్న ఏ రాసారో చూపించండి అని నేను అడుగుతాను అన్న దాంతో వాళ్ళు ఏం చేశారంటే కూర్చొని రాసేవారు అనమాట. సో ఇంతే, ఇది బాగుంది ఇది బాగోలేదో చెప్పడం వరకే నాకు. సో అట్లా అక్కడ తయారైంది అది. ఇంకా తర్వాత ఆర్య ఓకే అవ్వడం, షూటింగ్ వెళ్ళడం, సినిమా సూపర్ హిట్ అవ్వడం ఎక్సెట్రా అంతా అయిన తర్వాత, ఆర్య అయిన తర్వాత నేను ఏదో దసరా వెకేషన్స్లో ఎప్పుడూ ఇక్కడికి వచ్చాను సరదాగా. వచ్చినప్పుడు జగడంకి సంబంధించిన ఏదో ఆలోచిస్తున్నారు, ఇంకా కంప్లీట్గా స్టోరీ కూడా కాదు, ఐడియా అంతే. ఆలోచిస్తున్నప్పుడు సడన్గా ఏంటంటే నువ్వు నాతో పాటు ఉండిపోవాలి. జగడంకి వర్క్ చేశాను అంటే చేయడం అంటే అదే చెప్తాను, ఇదే హెల్పింగ్ అంటే హెల్పింగ్. నువ్వు నాతో పాటు ఉండిపోను, నాతో పాటు ఉండిపోతే నేనేంటంటే నేను నీతో పాటు ఉండిపోతే ఎలాగా, నాకు జాబ్ చేస్తుంటే నాకు నెలకు 1 lakh శాలరీ,
ఎప్పుడు 2004లోనూ 5లోనూ ఇది జరిగింది. 2004లో అనుకుంటా. నాకు ఇంత శాలరీ వస్తుంది, నాకు 1 lakh శాలరీ. ఇప్పుడు అది మానేసి నీ దగ్గరకు వస్తే కాలేజీ లెక్చర్గా నేను వస్తే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బీటెక్ కా సార్ ఇది ఇంటర్మీడియట్ కా? నేను చెప్పిందా ఇంటర్మీడియట్కి ఎంసెట్ అది చెప్పుకోండి. అయితే నేను ఇస్తాను నేను ఇస్తానంటే ఇస్తానంత ఈజీ కదమ్మా, కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళకి వస్తుంది, నాకు 1 day టైం ఇస్తాను ఆలోచించుకో అని నెక్స్ట్ డే వెళ్తే నేను ఇస్తానని. సరే అయితే నాకు ప్రతి నెల 1వ తారీఖు నాకు పడిపోవాలి డబ్బులు. ఫ్రెండ్ వాళ్ళు కూడా చూడను పడిపోద్దని అని అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇస్తారన్నమాట డబ్బులు. సో మధ్యలో ఎలాంటి ఫైనాన్షియల్ అందుకుని రాలేదు అసలు ఎప్పుడు లేదు. అదే చెప్తున్నాను కదా, నేను కష్టాలు పడలేదని. అయితే ఏంటంటే ఆ జగడం సినిమాకి డిస్కషన్లో కూర్చుని ఉంది, ఇది బాగుంది అది బాగాలేదు ఇట్లా లేదు. డిస్కషన్ అవుతా అవుతుంది. జగడం సినిమా షూటింగ్కి స్టార్ట్ అయింది. సో షూటింగ్ వెళ్ళేవాడిని. ఆ షూటింగ్ జరుగుతున్న టైంలోనే చాలా కాలం జరిగింది షూటింగ్. అది ఆ మధ్య ఏంటంటే నేను ఏం చేస్తాను విషయం నాకు అర్థం కాల. అది వచ్చాను, వాడి దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నాను, వచ్చి షూటింగ్ వస్తాను రోజు. నా కంట్రిబ్యూషన్ ఏంటి, అసలు నేను ఏం చేస్తున్నాను? అప్పుడు కూర్చొని సరే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి కథ రావడం మొదలెట్టా. ఈ 1 నేను ఒక కాన్సెప్ట్ ఇప్పుడు కానీ ఆలోచించింది, 30 సంవత్సరాలు అవుతుంది ఆలోచించి. నేను ఆ కాన్సెప్ట్ 30 years బ్యాక్ ఇప్పుడు ఆలోచించింది. అందుకని ఆ కాన్సెప్ట్ ఏదో మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్? 30 years అంటే అప్పుడు 30 years బ్యాక్ ఆలోచించారు. నాకు 54 years. 54 years. ఓకే, ఇది పెట్టకండి మళ్ళీ బాగోదు. 30 years అంటే 2వ తరగతి చదువుతున్నప్పుడు ఆలోచించారు. ఈ జగడం అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వడం కారణం సార్, మీరు దానికి వర్క్ చేశారా? సెకండ్ హాఫ్ పోయింది సినిమా. అంటే ఒక వేరే రూట్లో వెళ్ళాల్సింది, ఎక్కడో దెబ్బతింది. ఫస్ట్ హాఫ్ జనాలందరూ నచ్చేస్తుంది, సెకండ్ హాఫ్ ఎక్కడో జరిగింది. స్టార్టింగ్ లో ఒక ఈ పడుతుంటాయి కదా సార్, లైట్ తోటి టైటిల్స్ పడుతుంటేనే సినిమా ఒక లెవెల్లో ఉంటుంది. అవును సార్, ఇంటర్వల్ వరకు కూడా ఉంటుంది ఆ ఫీల్. ఇంటర్వల్ తర్వాత కథ తప్పుదారిలో వెళ్ళిపోయింది మన ఫీలింగ్ అంతే. సెకండ్ వేరే రకంగా డీల్ చేసి ఉండాల్సింది. అప్పుడు నాకు ఈ స్క్రీన్ ప్లే వీటి మీద అంత నాలెడ్జ్ ఏం లేదు. అంటే నాలెడ్జ్ ఏంటంటే పట్టింగ్ కాదు, తెలియదు, ఏదో చేస్తున్నారులే అని చెప్పేసి ఇట్లా. ఇది ఆర్యా 2కి ఏమైనా వర్క్ చేశారా సార్? ఆర్యా 2 కూడా అంతే సేమ్. ఆర్యా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయినంత ఆర్యా 2 ఎందుకు కావాలి సార్? ఇది చాలా మంది పొరపాటు పడతారు యాక్చువల్గా. ఆర్యా 2కి ఏం చేద్దాం చెప్తారు. యాక్చువల్గా ఆర్యా 2 పెద్ద హిట్. అది బాక్స్ ఆఫీస్ దగ్గర కరెక్ట్గా వసూలు చేయలేదు అది ఇది అని చెప్పేసి నాకు మీడియా వాళ్ళు ఎందుకు రాస్తారు ఎప్పటికీ నాకు అర్థం కాదు. తెలియకుండా రాస్తున్నారా అంటే మీడియా వాళ్ళకి ఆ మాత్రం తెలియదా అన్నది నాకు చాలా చిరాకు వస్తుంది ఒకసారి. ఎందుకంటే ఆర్యా 2కి టాక్, మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్, పాజిటివ్ టాక్ ఏదైనా కానీ సినిమా సూపర్ కలెక్షన్స్ ఉంది. అయితే ఏమైందంటే ఆర్యా 2 సినిమా రిలీజ్ అయినప్పుడు తెలంగాణ ఆంధ్ర ఈ డివిజన్ మీద ఏదో గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవ వల్ల ఏమైందంటే ఈ ఆర్యా 2 సినిమా మీద జనాలందరూ పడి ఆ సినిమా ఆపాల్సిందే అని చెప్పేసి ఏదో గొడవ పెట్టారు. అది 8 days కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్. ఎలా చెప్తారు ఫ్లాప్ అని మీరు? 8 days హౌస్ఫుల్ కలెక్షన్స్ ఏది అంటే సినిమా కనుక ఇక్కడ ఆపకుండా ఉంటే సినిమా సెంచరీ. ఆంధ్రప్రదేశ్ చాలా చోట సెంచరీ ఆడింది, 100 days ఆడింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా చోట 100 days ఆడింది సినిమా. తెలంగాణలో హౌస్ఫుల్ కలెక్షన్స్ లో ఉన్నప్పుడు సినిమా థియేటర్ బ్లాక్ చేసినప్పుడు సినిమా ఫ్లాప్ అని మీరు ఎలా అంటారు? తప్పది. అది తప్పు. అంటే తెలియనితనం వల్ల మాట్లాడడం అవ్వచ్చు, లేదా కావాలని నీటి చేయడం అవ్వచ్చు, రెండింటి ఏదో ఒకటి. నాకు తెలిసి కొన్ని వెబ్ సైట్స్ అయితే మాత్రం కావాలని నీటి చేసే సినిమా, కావాలని నీట్గా రాస్తున్నాయి సినిమా గురించి. ఇట్స్ సూపర్ హిట్. ఇది అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు సార్. ఇన్ కేసు వేరేలా ఉండుంటే సోషల్ మీడియా లేకపోతే ఇంత లేదు. వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు లేదండి, అప్పుడు పక్కన పెట్టేసేయండి. అప్పుడు లేదు. సినిమా రిలీజ్ అయిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆర్యా 2 ఫ్లాప్ అయిందని చెప్పేసి రాయడం అనేది అర్థరహితం అనేది. అంటే తెలియదా మొత్తం క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ 100 days ఆడిన సినిమా చాలా సెంటర్లో, ఎక్కడేమో 8 daysకే సినిమా థియేటర్స్ బలవంతంగా క్లోజ్ చేస్తే ఎలా రాస్తారు ఫ్లాప్ అని మీరు? ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగాను, చాలా మందికి ఆర్యా 2 ఇష్టం. సినిమా వైజ్ బాగుంటుంది సార్, కానీ అప్పుడు థియేటర్లో ప్రాబ్లమ్ ఏదైనా కానీ మొత్తానికి ఇట్స్ నాట్ ఏ ఫ్లాప్. తెలంగాణలో 8 days వరుస పెట్టి హౌస్ఫుల్స్ అయిన సినిమాని A3 నుంచి ఆపారు. అవును సార్, తీసేలా సినిమాని థియేటర్లో తీసేలేదు, థియేటర్స్లో ఆపారు. అది ఆపే టైంకే అది ఫుల్ కలెక్షన్స్ ఉంది సినిమా. ఎలా చెప్తారు ఫ్లాప్ అని మీరు? రివ్యూ రైటర్స్ అయినా ఏదైనా ఉండొచ్చు, కానీ రివ్యూ రేటర్స్ కూడా దానికి రివ్యూస్ బ్యాడ్ రివ్యూస్ ఏం రాలా. ఇప్పుడు 3 చూచారు 2.75 was రివ్యూ. ఇది వరస్ట్ మూవీ అది ఇదని చెప్పేసి అంత బ్యాడ్ రివ్యూస్ ఏం రాలేదు సినిమాకి. దానికి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. కలెక్షన్ సూపర్ హిట్ సినిమా. ఆర్యా కంటే పెద్ద హిట్ అది. నాకు ఇప్పుడు ఇది చెప్పే అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చిన అవకాశం కాబట్టి నేను అవకాశం చెప్తున్నాను. అంటే ఆర్యా ఉన్న బాక్స్ ఆఫీస్ జనాల మైండ్ సెట్ లో ఆర్యా పెద్ద హిట్ ఉన్న థాట్ ఉంది సార్. ఆర్యా 2 దానికంటే పెద్ద హిట్ నేను చెప్తున్నాను కదా. ఆర్యా 2 దానికంటే పెద్ద హిట్. అంటే ఇక్కడ కనుక వదిలేసి ఉంటే తెలంగాణలో చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చిండే సినిమా. మీకు ఇన్స్పిరేషన్ డైరెక్టర్స్ కానీ
ఎవరైనా ఉన్నారా సార్ హీరోస్ కానీ? అంటే హీరోస్ అంటే ఇంక చిన్నప్పుడు ఓన్లీ వన్ చిరంజీవి గారు అంతే. అంటే పిచ్చి అనమాట. కొంతకాలం ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా రన్ చేశారు. ఇది ఎక్కడ? కాకినాడలో. ఆయన అంటే పిచ్చి అంతే అప్పుడు. ఖైదీ సినిమా ఆ టైంలో. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా తర్వాత ఇంకెవరు లేరు అంత పిచ్చిగా అభిమానించాలి. అంటే యాక్షన్ బాగుంటే అప్రిషియేట్ చేస్తాం ఆటోమేటిక్గా. సినిమా బాగుంది అంటే నాకు తెలిసి చిరంజీవి గారి తర్వాత అంత కరిష్మా ఉన్నటువంటి నటుడు ఇంకెవరు రాలేదని అనుకుంటున్నాను ఇప్పటికీ. నెక్స్ట్ ఈ జనరేషన్లో, ఏ జనరేషన్ అన్నా సరే నెక్స్ట్ ఆ తర్వాత ఎవరు రారు కూడా, ఎవరు కూడా రాకపోవచ్చు. అంటే ప్రెసెంట్ అయితే విజయ్ దేవరకొండ బాగా ఇష్టం నాకు. అంటే ఓన్లీ ఏదో అర్జున్ రెడ్డి హిట్ అయింది అది కాదు, దాని బిఫోరే అదేదో సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఏదో సినిమా వచ్చింది ఫస్ట్. ఎవడే సుబ్రహ్మణ్యం నాకు ఎందుకు అతను బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్ బాగా నచ్చాను. ఆటిట్యూడ్ కానీ సుకుమార్తో సార్ అన్న కుర్రాడు ఎవరో చాలా బాగా చేస్తుంటారు అతను స్టార్ అవుతాడని. తర్వాత అర్జున్ రెడ్డి ఇవన్నీ అయిపోయిన తర్వాత సుకుమార్ అంటే నేను జనరల్గా ఎవరిని కూడా చాలా బాగా చేస్తాను అన్ను. నువ్వు బాగా చేస్తున్నావు అంటే ఆలోచించిన విషయం అయితే అని అట్లా ఈ మధ్యకాలం బాగా నచ్చినట్లు. నెక్స్ట్ ఏమైనా పెద్ద సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం. అంటే స్క్రిప్ట్స్ వాటిలో వీటిలో కొంచెం కేర్ తీసుకోవాలంటే. డిఫరెంట్గా అతను ఏంటంటే వెర్సటైల్ యాక్టర్, అందులో నో డౌట్. ఎందుకంటే రెండు చాలు. ఇప్పుడు అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు విచిత్రం ఏంటంటే నేను అర్జున్ రెడ్డి పూర్తిగా చూడాల, 20-30 minutes చూసాను అంతే. అంటే ఇప్పుడు కూడా అప్పుడు అంటే సినిమా నచ్చిందా నచ్చలేదని కాదు నాకు. తర్వాత అంటే 20-30 minutes చూసిన తర్వాత నేను వేరే పనులు బయటికి వెళ్ళిపోయినా, తర్వాత చూడడం కుదరలేదు. ఇంకా తర్వాత ఇంట్రెస్ట్ అలా ఎట్లా అనమాట. అయితే ఈ రెండు సినిమాలు చూస్తే అసలు రెండు సినిమాలో క్యారెక్టర్స్ వేరు, ఆ క్యారెక్టరేషన్స్ వేరు, అతను చూపించే ఎక్స్ప్రెషన్స్ వేరు. నాకు చాలా బాగా నచ్చాడు కుర్రాడు. మీరు అతనితో ఏమైనా సినిమా తీసే ఛాన్స్ ఉంటుందా సార్ నెక్స్ట్? చెప్పలేమండి మనం. ఎందుకంటే నేను అతని కోసం కథ తయారు చేయను. కథకి అతను సూటబుల్ ఉంటే ఏదైనా కథకి అంటే వేరే ప్రొడ్యూసర్ ఎవరైనా తీసి ఇతను నేను పరిచయం చేస్తాను తీసుకెళ్ళి చెప్పి ఎవరైనా తీసుకెళ్ళి కథ చెప్పమంటే చెప్తాను కానీ అంటే ఆ కథకి సెట్ అయితే ఏదైనా తప్పితే అతనితో సినిమా తీయాలని ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇది కూడా లేదు. అంటే నాకు ఎప్పుడు ఆలోచించను పలానా వాళ్ళకి కథ తయారు చేయలేదు, పలానా వాళ్ళకి చెప్పాలని ఆలోచించను. నా వరకు నేను రాసుకుంటూ పోతా. రాసుకుంటూ పోయినప్పుడు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తా అంతే. కుమార్ గారితో సినిమాలు తీసిన తర్వాత అది రిలీజ్కి వెళ్ళబోయే ముందు మీరు ఈ సినిమా మనం అనుకున్నంత ఆడదేమో అనుకుని మీరు ఇప్పుడు అన్నారా సార్? మొన్న నేను ఒకటి కనిపించింది నాకు, ఈ సినిమాని చాలా మంచి పేరు వస్తుంది బట్ సినిమా ఆడకపోవచ్చు. ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశారు? అంటే రేపు రిలీజ్ అవుతానికి ఈరోజు స్టాక్ మా ఇద్దరి మధ్య. ఇది అనుకున్నంత హిట్ కాదు కానీ సినిమాకి మాత్రం నీకు ఇంటర్నేషనల్ నేమ్ వచ్చేది చూసుకోవాలి. మీకు ఇన్స్పిరేషన్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారు? అంటే ఇన్స్పిరేషన్ కాదు కానీ నాకు బాగా నచ్చిన డైరెక్టర్స్ ఒకటి కే బాలచంద్ర గారు. అంటే కే బాలచంద్ర గారిది అంతులేని కథ సినిమా అయితే ఇప్పటివరకు దాన్ని మించిన సినిమా రాలేదనిపిస్తుంది నాకు. అలాగే కే విశ్వనాథ్ గారు, వీళ్ళిద్దరంటే పిచ్చి నాకు. అంటే ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళ దగ్గర నేనే ఇన్స్పైర్ అవ్వలేదు, ఏం తీసుకోలేదు కానీ నచ్చిన డైరెక్టర్స్ కానీ ఎవరైనా బాగా వాళ్ళిద్దరు కే విశ్వనాథ్ గారు, కే బాలచంద్ర గారు. నాకు తెలిసి వీళ్ళు అసలు టమాటా సీరియస్ ఇద్దరు మామూలు డైరెక్టర్స్ కాదు వీళ్ళు. ఆ తర్వాత ఎవరు లేరు? ఆ తర్వాత అంటే అంత పెద్దగా ఎవరు లేరు. సుకుమారే తర్వాత నాకు. అంటే ఫ్రెండ్ అని కాదు మామూలుగా సుకుమార్ చాలా మంచి డైరెక్టర్, మామూలుగా చాలా మంచి డైరెక్టర్ సుకుమార్. ఎందుకంటే ఇప్పుడు ఆర్య సినిమా తీసిన వాడికి నేను ఒక్కనే సినిమా తీద్దామన్న ధైర్యం రాదు. అవును సార్. జగన్ తీద్దామన్న ధైర్యం రాదు, రంగస్థలం తీద్దాం. ఇప్పుడు అన్నీ కూడా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్, డిఫరెంట్ క్యారెక్టరేషన్స్. మీరు చూడండి ఈ ప్రెసెంట్ జనరేషన్లో మీకు ఎంత ఎక్కువ డిఫరెంట్ క్యారెక్టర్స్ సినిమా తీసిన ఎవరు లేడు. అందరూ అంటే ఒక సినిమా హిట్ అయితే అదే బాణీలో 10 సినిమాలు తీస్తారు, కమర్షియల్గా ఆలోచించారు. సుకుమార్కి ఏంటంటే ఈ రోజు ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ ఆ బాణీ ఉపయోగించడు, అది తీసాం కదా ఆల్రెడీ కొత్తది చేద్దాం అంటాడు. ఆ కొత్తది కూడా ఏదో కొత్తది చేస్తాడు కదా అని ఇమేజిన్గా చేయడు, చాలా మెచ్యూరిటీగా ఆలోచన చేస్తాడు. ఆ క్యారెక్టర్ పట్టుకోవడం కానీ, క్యారెక్టర్ని డెవలప్ చేయడం కానీ. సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు వేరే విషయం, కానీ సుకుమార్ ఎఫర్ట్ని ఎవరు తప్పట్లేరు. ఇప్పుడు చూడండి ఒకసారి అదేంటిది దర్శకుడు సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారన్నమాట, సుకుమార్ హిట్స్ తీయచ్చు ఫ్లాప్ తీయచ్చు, డైరెక్షన్ మాత్రం తప్పు పట్టించాం. అందుకే సుకుమార్ ఫ్లాప్ సినిమాలు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. సో సుకుమార్ నచ్చాలంటే నా ఫ్రెండే కాకలేదు, అదే రేటు సుకుమార్ అంటే ఇష్టం. రంగస్థలంకి ఏమైనా వర్క్ చేశారా సార్? రంగస్థలం టైంలో నేను దర్శకుడు చేస్తాను. ఇప్పుడు పుష్ప కూడా అది తీసే టైంలో నేను ఈ సినిమా చేస్తున్నా. సో దానికి కూడా కంట్రిబ్యూషన్ ఏం లేదు. కంట్రిబ్యూషన్ కాదు, రంగస్థలం అట్లీస్ట్ కథ తెలుసు, పుష్ప కథ కూడా తెలియదు నాకు, ఇంకా వినలేదు. అంటే ఈలోగా ఈ కరోనా వచ్చి అదొచ్చి వినే అవకాశం లేదు. ఇంకా మీకు ఫస్ట్ నుంచి మీకు ఫేవరెట్ మూవీస్ ఏమైనా ఉన్నాయి సార్? అంతులేని కథ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్, స్వాతి ముత్యం, సాగర సంగమం. బాలచంద్ర గారు ప్రతి మూవీ
అలాగే విశ్వనాథ్ గారికి ఆల్మోస్ట్ Recent మూవీస్లో ఫేవరెట్ మూవీ అంటే ఏం లేదు కానీ నచ్చిన సినిమాలు ఉన్నాయి. రంగస్థలం బాగా నచ్చింది నాకు, పెళ్లి చూపులు కూడా బాగా నచ్చింది. పెళ్లి చూపులు కాదు ఎంతసేపు పెళ్లి చూపులు నాకు యాక్చువల్ పెళ్లి చూపులు కాదని చెప్పేది గీత గోవిందం. మీకు ఏ జోనర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది సార్? ప్రస్తుతం అయితే సైన్స్ ఫిక్షనే ప్రెసెంట్ అయితే, అంటే ఒకటి మారిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడైతే ఇది సైన్స్ ఫిక్షన్. ఒకప్పుడైతే అంతులేని కథలు అంటే హ్యూమన్ రిలేషన్స్ మీద ఏదైనా చేయొచ్చా, అదొకటి బాగుండేది. అది తర్వాత దాని ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ఇది ఏమే పడింది సైన్స్ ఫిక్షన్ మీద. ఆ లెక్చరర్ జాబ్ వదిలేసి ఈ ఇటు సైడ్ ఎందుకు మూవ్ అనిపించింది సార్? సుకుమార్ మీద నమ్మకమా, లేకపోతే ఆ ₹1,00,000 కంటిన్యూస్గా ఇస్తానని చెప్పేసరికి? అలా కాదు, సుకుమార్కి అవసరం అంటూ పక్కన నాలాంటి ఒక అవసరం ఉన్నాడు యాక్చువల్గా. అప్పుడు ఎందుకు చెప్తాను నేను, ఇప్పుడు ఆర్య సూపర్ హిట్ అయింది, ఒక కొత్త జనరల్ సినిమా, కొత్త సినిమా తీసాడు, ఇట్లా ఉంది. సో న్యాచురల్గా అప్పుడు చుట్టూ ఉండే అసిస్టెంట్స్ కానీ ఇండస్ట్రీ సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎలా ఉంటుంది, అంత సూపర్ హిట్ సినిమా తీసాడు కాబట్టి ఇప్పుడు ఏదో చెప్పాడు, ఒక సీన్ చెప్పాడు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పారు అనుకోండి, భలే ఉంది అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు అంటారు వాళ్ళు. సో అంటే అతనికి కావాల్సినటువంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండదు అక్కడ. ఆ క్రిటిసిజం లేకపోతే డెఫినెట్గా తప్పు చేస్తాడు. సో బాగుందో లేదో చెప్పేటువంటి మనిషి కావాలి. సో అది అసెస్ చేసి నన్ను లాగనమాట. నేనైతే ఏమో మాట లేకుండా నేను అసలు వెళ్ళిపోతుంటా ఇట్లా అనమాట. సో అందుకోసమని సుకుమార్ రమ్మని ఉండొచ్చు. తప్పు రైట్ చెప్తారు. నేను కూడా అంటే జగన్ సినిమా అయ్యేంత వరకు ఉందాం అనుకున్నా సుకుమార్తో, తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నా. జగన్ సినిమా ఫ్లాప్ అవడంతో నేను కంటిన్యూ అయ్యా. యాక్చువల్ జగన్ సినిమా సూపర్ హిట్ అయి ఉంటే నేను మళ్ళీ లెక్చర్ జాబ్ చేసుకుని పోయేవాడిని. జగడం ఫ్లాప్ అవడం వల్ల నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సినిమా మంచి హిట్ సినిమా తీసేంత వరకు సుకుమార్తో ఉందామని. ఆర్య 2 సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అప్పుడు యాక్చువల్ సామాన్ సర్దుకుంటే వెళ్ళిపోదామని. ఎందుకంటే సినిమా నాకు తెలుసు కలెక్షన్ వైజ్ సినిమా కుమ్మేస్తుందని. కరెక్ట్గా 8 సినిమా ఆపేయడంతో మళ్ళీ ఆగిపోయా. అప్పుడు 100%లో అంటే యాక్చువల్గా ఏంటంటే ఆర్య 2 కంటే ముందే 100%లో అనుకున్నాం. స్క్రిప్ట్ దాని ముందే తయారైపోయింది. తర్వాత అనుకోకుండా ఆర్య 2 తీయాల్సి వచ్చింది. సో అలా అవడంతో ఇప్పుడు 100% లోపు స్కీమే తీసుకొచ్చారు. అది నా ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్, సినిమా సూపర్ హిట్ అని అందులో డౌటే లేదు. సో అది అనుకున్నట్టుగానే సూపర్ టూపర్ హిట్ అయిపోయింది. ఇంకేంటి ఇన్ని సంవత్సరాలు బయట ఉన్న తర్వాత నేను ఒక్కనే కదా తర్వాత ఇంక ఉండాల్సి వచ్చింది, ఉండిపోయింది. ఈ స్టోరీ మీరు సుకుమార్ గారికి చెప్పినప్పుడు నా రియాక్షన్ ఏంటి సార్? తీసుకోవాలి, అది నేను చేస్తాను, నేనే చేయాలి, నేను చేసేస్తాను అంతే అంతే రియాక్షన్. దాన్ని మీకు ఎందుకు ఇవ్వలేదు సార్? దర్శకుడు నాకు ఇంట్రెస్ట్ లేదు కదా ఇప్పుడు కూడా. ఓకే, ఆ టైంకి ఇంట్రెస్ట్ లేదు. ఆ టైం ఎప్పుడు లేదు ఇంట్రెస్ట్ నాకు, ఎప్పుడు లేదు. పైగా ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉన్న కాంప్లెక్సిటీ సుకుమార్ లాంటి డైరెక్టర్కి ఇక ఆగదు కదా, చెయ్యాలి, మనమే చేయాలన్న ఇది స్టోరీ అల్టిమేట్ గా ఉంది. ఇప్పటికీ ఇప్పుడు నా దగ్గర 4-5 స్టోరీస్ ఉన్నాయి. సపోజ్ నేను ఊరికే ఫ్రెండ్స్ నేను స్టోరీస్ దాచుకోను, లోపల పెట్టేసి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా పెట్టను. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో చెప్పేస్తా ఉంటాను నేను. కాపీ చేస్తే సార్ చేయని అదే చెప్పేది చెప్తుంది, అదే నేను చెప్పేస్తా ఉంటా. అది కాపీ చేసుకుంటే పక్కన పెట్టి ఇంకో కథ రాసుకుంటా. లేదు ఈ కథ బాగుందో నాకు ఇచ్చిండి ఇచ్చేస్తా. ఇంతే నేను చేసేది ఇప్పుడు కూడా. ఇప్పుడు చేసే ప్లేబ్యాక్ కూడా ఎవరిని అడిగి తీసుకుంటా ఇచ్చేసేవాడిని అట్లా అనమాట. నెపోటిజం మీద మీ కామెంట్స్ ఏంటి సార్? ఒక రేంజ్ వరకు తప్పు కదా అది. అంటే తప్పు కాదు అంటే ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి పైకి రావాలని ఊరుకుంటా 100%. అయితే అది ఎప్పుడు తప్పు అవుద్దంటే నా అబ్బాయిని పైకి తీసుకురావడం కోసం ఇంకొకరిని బలవంతం నొక్కేసి తప్పు అవుద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, వీటిలో చైర్మన్ అనుకుందాం. ఏం చేస్తాడు జనరల్గా మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ ఫైనాన్షియల్ కానీ కీ పొజిషన్స్ అందరూ కూడా బంధువులు ఉంటారు. ఆ బంధువులు పెట్టుకోవడం తప్పు కాదు. అక్కడ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ నమ్మకం కావాలి, ఇంకొంచెం ఎక్కువ ప్రొడక్టివిటీ కావాలి. సేమ్ థింగ్ ఒక డాక్టర్ ఉంటాడు, ఓ నర్సింగ్ హోమ్ పెట్టాడు, వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ అయితే నర్సింగ్ కంటిన్యూ అవుద్ది. సో వాళ్ళ అబ్బాయిని డాక్టర్ చేస్తాడు, చేసుకుని తన దాంట్లో పెట్టుకుంటాడు. ఇంకా చాలా డాక్టర్స్ ఉంటారు కదా, ఇతను ఎందుకు పెట్టుకోవడం అంటే. అయితే ఏంటంటే తన కొడుకుని డాక్టర్ చేయడం కోసం ఎంసెట్ వాడుకో ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ వీడు కొనేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద అబ్బాయిని చేయించడం ఇది తప్పు అంట. తన వాళ్ళు పైకి రావాలి అనుకోకపోతే ఇతరులు కూడా ప్రొడక్ట్ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే నా కొడుకు నాకంటే బాగా బతకాలి, నేను ఎక్కువ సంపాదించాలని వీడు అనుకున్నాను అనుకోండి, అనుకుంటే సంపాదించగలడు. ప్రపంచంతో ఒకటే, ఎవరన్నా పర్లేదు అందరూ ఒకటే అనుకున్నప్పుడు వీడికి మోటివేషన్ ఉంటుంది అక్కడ.
సో తన వాళ్ళు పైకి రావాలనుకోవడం తప్పు కాదు, తన వాళ్ళు పైకి రావడం కోసం ఏమన్నా చేయొచ్చు అనుకోవడం తప్పు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అంటే నేను ఇండస్ట్రీ వ్యక్తిని కాబట్టి మీరు అడిగారంటే మీ క్వశ్చన్ ఇండస్ట్రీ గురించి ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, ఇండస్ట్రీ ఇంపార్టెన్స్ ఎంతవరకు అని చెప్పేసి. ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు సపోజ్ ఒక హీరో తన కొడుకుని హీరోగా పరిచయం చేశాడు, ఇది తప్పు కాదు. ఎందుకంటే నేను హీరోగా నా కొడుకు కూడా హీరోగా అవ్వాలి అనుకోవడం తప్పు కాదు అక్కడ. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తన కొడుకుని పరిచయం చేసినప్పుడు ఓన్లీ ప్లాట్ఫామ్స్ ఇచ్చేయడం వరకే అతని చేతిలో ఉంటుంది. అంటే ఓ మంచి కథ, ఓ మంచి డైరెక్టరు, ఓ మంచి టెక్నీషియన్స్ వీళ్ళందరినీ పెట్టుకుని మంచి సినిమా చేయడం వరకే అతని చేతిలో ఉంటుంది. దాని తర్వాత అతని చేతిలో ఉండదు. ఆ వారసుడు కంపల్సరీగా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాల్సిందే. ప్రూవ్ చేసుకుంటేనే అతను మళ్ళీ ఇతని వారసత్వం కొనసాగించగలడు, లేకపోతే కొనసాగించలేరు. ఇప్పుడు రామ్ చరణ్కి అసలు యాక్షన్ రాదనుకుందాం, డెఫినెట్గా ఒకటి రెండు సినిమాలతో ఫేడ్ అవుట్ అయిపోయి ఉండేవాళ్ళు. అలా ఫేడ్ అవుట్ చాలామంది ఉన్నారు. అతను ఫేడ్ అవుట్ అవ్వకుండా రాను అతను క్రేజ్ ఎందుకు పెరుగుతుంది? బికాజ్ హీఈస్ అన్ యాక్టర్. అది యాక్షన్ రాకపోతే ఎవరు ఏం చేయగలిగేవారు కాదు. ఉదయ్ కిరణ్ డెత్ మీద కొంతమంది చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు సార్, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఫూలిష్ కామెంట్ అంటే అది. ఎందుకంటే చిరంజీవి గారికి ఉదయ్ కిరణ్ నాశనం చేద్దాము అని అనుకునేంత టైం ఉంటుందంటారు ముందు నా చెప్పండి. ఫస్ట్ ఉద్దేశం పక్కన పెట్టండి, అసలు అంత టైం ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఉదయ్ కిరణ్ చిరంజీవి గారు వీళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ వచ్చే టైంలో ఉదయ్ కిరణ్కి మంచి ఇమేజ్ ఉంది, ఓకే. తర్వాత ఉదయ్ కిరణ్ ఇమేజ్ కోల్పోయాడు, అది కూడా ఓకే. సరే, ఇమేజ్ ఉండడానికి ఇమేజ్ కోల్పోవడానికి మధ్యలో వచ్చినప్పుడు సినిమాలు ఒకసారి చూడండి మీరు. అది చిరంజీవి గారు ఏదో చేయక్కలేదు, ఆ సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఈ గొడవ లేకపోయినా సరే అతను ఫ్లాప్ హీరోయిన్ కూడా అతను మంచి నటుడు కాలేదు, ఇది చెప్పట్లేదు నేను. సెలక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్లో ఫాల్ట్ ఉండడం వల్ల గ్రాడ్యువల్గా అతను ఇమేజ్ కోల్పోయి పక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు సపోజ్ తరుణ్ నాడు, సో ఉదయ్ కిరణ్తో పాటు వచ్చింది తరుణ్. మరి తరుణ్ ఎందుకు ఫెయిల్ అవుట్ అయిపోయాడు? దాని అక్కడ కూడా చిరంజీవి ఉన్నారంటారా మీరు? సేమ్ కదా, ఇద్దరు ఒకే టైంలో ఉన్నారు. ఇద్దరు ఒకే టైంలో ఉన్నారండి. ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఇమేజ్ కోల్పోయాడు, ఫ్లాప్ అయ్యాడు. తరుణ్ కూడా ఇమేజ్ కోల్పోయి ఫ్లాప్ అయిపోయాడు. మరి ఉదయ్ కిరణ్ వెనకాల ఫ్లాప్ అవడానికి, ఉదయ్ కిరణ్ నాశనం అయిపోవడానికి చిరంజీవి ఉందని మీరు అంటున్నారు, జనాలు అంటున్నారు. మరి తరుణ్ ఫ్లాప్ అయిపోవడం వెనకాల ఎవరున్నారు? దానికి కూడా ఇంకో చెప్పండి, నాగార్జున గారు, లేకపోతే బాలకృష్ణ, లేకపోతే ఇంకోరు చెప్పండి మీరు. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత దాసరి నారాయణ గారు ఉదయ్ కిరణ్ సినిమాలు ఆడనీయకుండా చేశారు, అదే చెప్తున్నా, థియేటర్స్కి వెళ్ళకుండా చేశారు. ఏదో అనేది ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళిన సినిమాలు ఏమన్నా అంటే ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళిన సినిమాల్లోనే ఇప్పుడు ఏది హిట్ అయ్యాక నేను ఇప్పుడు శ్రీరామ సినిమా రిలీజ్ అయింది, డిసాస్టర్ సినిమా, తర్వాత ఇంకో సినిమా డిసాస్టర్, అవన్నీ థియేటర్స్కి వెళ్ళాయి కదా. ఇప్పుడు బలవంతంగా ఫ్లాప్ చేయలేదు కదా సినిమాని, ప్రేక్షకులు రిజెక్ట్ చేసినాయి కదా అవి. ఇప్పుడు దానికి చిరంజీవి గారు లేకపోతే ఇంకోటి ఏం చేసింది ఉంటుంది అక్కడ? ఇప్పుడు ఒక సినిమా థియేటర్కి రిలీజ్ కాకుండా ఆపిరు అనుకుందాం, పోనీ రిలీజ్ అయిన సినిమా ఫ్లాప్ చేయలేరు కదా. మరి దానికి ఏమంటారు? ఏదో చెప్పేది, ఒకే టైంలో ఉన్నటువంటి ఉదయ్ కిరణ్ తరుణ్ తీసుకుంటే ఇద్దరు ఫ్లాప్ అయిపోయారు తర్వాత. ఇప్పుడు ఇతను వెనకాల చిరంజీవి గారు ఉన్నారు మీరు అంటున్నారు, ఏం కాదు సార్, అదే మీరంటే మీడియా, ఈ తరుణ్ వెనకాల ఎవరున్నారు నేను అప్పుడు ఏదో కారణం చెప్పాలి కదా మీరు. సో ఏమవుతుందంటే నిజంగానే ఫ్లాప్ అవడానికి ముందు తరుణ్కి వేరే వాళ్ళు అవుతారు గొడవ ఉంటే వాళ్ళు ఏమంటారంటే ఈ తరుణ్ ఫ్లాప్ అవ్వడం కానీ వాళ్ళు అంటారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా ఏదో రీజన్ కావాలి. లైమ్ లైట్లో ఎవరుంటే వాళ్ళు నిజంగా చేస్తారు అక్కడ. సో చిరంజీవి గారు లైమ్ లైట్లో ఉన్నారు, ఆయన గురించి మాట్లాడితే జనాలు నమ్ముతారు. అంత ఎందుకండి, సోమన్ గారు అక్కడికి వెళ్ళిపోవడానికి చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారిని పైకి రాకుండా ఎన్టీఆర్ నొక్కేతని చెప్పి సప్పట్లో ఉన్నారు. హరనాథ్ అనే అతను ఇండస్ట్రీ రాకుండా చేయడానికి ఎన్టీఆర్ నాగేశ్వర కారణం అంటారు. అంటే వీళ్ళకి ఎవరో ఒకరు అంటే లైమ్ లైట్లో ఉన్నవాడి మీద ఒక బ్లేమ్ చేయాలంతే. ఎందుకంటే బాగుపడ్డాడు, వీళ్ళు బాగుపడ్డారు. ఓన్లీ ఈ మెంటాలిటీ వల్ల ఎవరో ఒకటి తీసుకోవడం తప్పితే నాకు తెలిసి అంత రీజన్ అంటే అంత కసి అంత టైం ఉంటుంది అనుకోవట్లేదు నేను. సుమన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు దాన్ని కూడా చిరంజీవి గారు ఏదో చేయించలేదు అని చెప్పేసి మేము నమ్మలేదు. కారణం సింపుల్ ఏంటంటే ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. ఒక హీరో షైన్ అయిపోయినంత మాత్రాన ఇంకో హీరో పడిపోవడం ఉండదు, ఇంకో కొత్త మార్కెట్ క్రియేట్ అవుద్ది అంతే. ఇప్పుడు సుమన్ అనేవాడు సూపర్ స్టార్ అయిపోతే అతను కూడా వేరే కొత్త మార్కెట్ తయారవుతుంది తప్పితే మిగతా వాళ్ళ మార్కెట్లు ఎందుకు డౌన్ అవుతాయి? అప్పుడు ఏమవుతుంది, ఫీల్డ్ ఎక్స్పాండ్ అవుద్ది. ఇంకా ఫీల్డింగ్ మంచిది, ఎంతమంది స్టార్స్ వస్తే అంత మంచిది ఫీల్డ్కి. కాబట్టి స్టార్ అవ్వకుండా ఒక అడ్డు పెట్టేద్దాం అనే ఆలోచన రాదు జనరల్గా వాళ్ళకి. అలా ఉంటే చిరంజీవి గారిని ఆయన స్టార్ అయ్యే టైంలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు పెద్ద హీరోస్.
మరి వాళ్ళు లుక్ వేసి ఉండొచ్చు కదా, ఆలోచన రాదు ఎవరికి కూడా. కాకపోతే ఏంటి కుర్రాడు ఎవరో చాలా బాగా చేస్తున్నాడు, జనాలు మంచి క్రియేట్ తీసుకుంటాడు కాబట్టి మనం కూడా మన పందా మార్చుకొని కొత్త సినిమాలు చేయాలి అన్న ఆలోచన వస్తుంది అంతే. నొక్కిండి చంపేయండి అన్న ఆలోచన రాదు. ఇవన్నీ కూడా ఊరినే ఊహాగానాలు అనమాట. ఏదో ఒక జవాబు చెప్పుకొని సాటిస్ఫై అవ్వాలి కాబట్టి, అంటే ఒక ఎదిగేవాడి మీద ఒక నెగిటివిటీ ఇప్పుడు ఉంటుంది. ఆ నెగిటివ్ వల్ల ఈడ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇతను అది చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఏదో తమ మనసును తమ సాటిస్ఫై చేసుకోవడానికి చెప్పే రోమర్స్ తప్పితే వాటిని ఇప్పుడు నిజంగా ఉండవు. మీరే అన్నారు రోమర్ అంటే నిజం కానిది. అప్పుడు అనుకుంటుండేవాళ్ళు సార్, అదే రోమర్ అంతే. ఆ రోమర్ స్ప్రెడ్ చేయడానికి కారణం ఇది చెప్తున్నాం కదా, ఒక ఎదిగేవాడి మీద ఒక రాయి వేయాలి, రాయి వేసి సాటిస్ఫై అవ్వాలి. సో ఆ విధంగా రాలేయడం తప్పితే ఎప్పుడు వాటిలో నిజాలు ఉండవు. కొంతమంది హీరోయిన్స్ ఓపెన్ అప్ అయ్యి కమిట్మెంట్ మీద కామెంట్ చేస్తుంటారు సార్, అది ఇండస్ట్రీలో ఉందంటారా లేదంటారా? అంటే నాకు తెలిసిన ఇండస్ట్రీ చాలా తక్కువ. నేను ముందే చెప్పాను కదా మీకు, నాకు సుకుమార్ ఈ బ్యాచ్తో తప్పితే బయట వేరే వాళ్ళ ఎవరితో కనీస పరిచయం కూడా లేదు, ముఖ పరిచయం కూడా లేదు నాకు. సో మిగతా చోట ఏమవుతుందో తెలియదు. కానీ నాకు తెలిసి ఈ కాంపౌండ్ అలాంటి తిప్పి జరగదు, జరిగే అవకాశం లేదు. కింద స్థాయిలో ఏమైనా జరుగుతుందా సార్? తెలియదు. అది డిఫరెంట్ దాని నాకు తెలియదు. అంటే అవకాశం ఉందా అంటే ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. అవును, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి రాగానే అమ్మాయిని గోకితే ఏదో పని అయిపోద్ది అన్నటువంటి ఇంటెన్షన్ ప్రతి ఒక్కడూ ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ మీద బయటికి కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు హీరోయిన్ ఏదో యాక్ట్ చేస్తుంది, ఆ తెర మీద కిస్సులు పెట్టుకోవడం కావచ్చు, హక్కలు చేసుకోవడం కావచ్చు, ఓకే కొంచెం ప్రోవోకింగ్ డ్రెస్ వేయడం కావచ్చు. ఇది చూడగానే ముందు ఏంటంటే ఈ అమ్మాయిని ఎవడో గోకుంటాడులే అన్న ఒక చీప్ ఒపీనియన్ ముందే బ్రెయిన్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఆ ప్రింట్ అయిపోవడం ఏంటంటే అది పైకి ఎక్స్పోజ్ అవుతుంటుంది అన్నమాట. సో జరుగుతుందా జరగట్లేదా అంటే జరగవచ్చు, 100% జరగడానికి అవకాశం ఉంది. జరగట్లేదా అంటే దానికి కూడా అవకాశం ఉంది. సో నాకు తెలిసిన ఇండస్ట్రీ తక్కువ కాబట్టి నేను దీని మీద అథారిటీగా ఏం చెప్పలేను. నాకు తెలిసినట్టు ఈ లిమిటెడ్ సర్కిల్ మాత్రం ఇప్పుడు జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదు. ఆర్జీవి గారు కొన్ని సినిమాలు తీస్తున్నారు కదా సార్, వాటి మీద మీ కామెంట్స్ ఏంటి సార్? ఆయన డబ్బులు కావాలి, ఆయన డబ్బుల కోసం చేస్తున్నాడు. మనం ఏంటంటే మిగతా వాళ్ళు ఆవేశపడిపోయి ఏముందో చూసేద్దామని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారు ఆయనకి. ఒకసారి చూడడం అనేది తీడాను, అంతవరకే. ఆయన తెలివైనడు, ఆయన డబ్బులు కావాలని తీస్తున్నాడు. గిల్లితే డబ్బులు వస్తాయని తెలుసు, గిల్లితే డబ్బులు రావు అని ప్రూవ్ అయిన రోజు వేరే వెతుకుంటాడు ఆయన. అందుకే ఇంటర్నేషనల్గా వీళ్ళని అవమానిద్దాం, వీళ్ళేదో చేద్దాం అని కాదు. వీళ్ళ మీద సినిమా తీస్తే డబ్బులు వస్తాయి, ఆయన క్యాష్ తీసుకుంటాడు. వీడు ఇంత మీద సినిమా తీస్తే డబ్బులు రావని తీస్తున్నాడు కూడా తీడాను. ఆయన తెలుగుగా చేస్తున్నాడు పని, ఆ తెలుగులో మిగతా వాళ్ళందరూ ఇరుక్కుంటున్నారు. అది ఫ్యాన్ వార్స్ లో ఇరుక్కుంటున్నారు అంతే, అంతనే ఇంకేం లేదు. ఇప్పుడు మొన్న ఏదో వచ్చిన సినిమా ఏంటిది, పవర్ స్టార్. ఎవరో చూడలేదని కూడా ఎందుకు చేస్తాడు ఆయన? ఆ ఒక్క సినిమా ఎవరో చూడకుండా ఏ వెయ్యో వ్యూస్ వచ్చాయనుకోండి అంటే జనాలకి దీని గురించి విషయం తెలిసిపోయింది కాబట్టి మనం ఢీగూడలే అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకూ తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు అదేంటి మియా ఖలీఫా సినిమా ఏంటిది, గాడ్ జిఎస్టీ వచ్చింది కదా, జిఎస్టీ మీరు చూసారు కాబట్టి నగ్గడం వస్తుంది. జిఎస్టీ చూడకపోతే నగ్గడం రాదుగా. అంటే ఆ కైండ్ ఆఫ్ మూవీస్ చూడటం చెప్పి ఆ కైండ్ ఆఫ్ మూవీస్ తీడేనా అట్లా. ఆయన క్యాష్ ఇస్తున్నా ట్రై చేస్తున్నాడు, మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇంకో సినిమా తీస్తారు. జనాలు చూస్తున్నారు కాబట్టి అంతే, ఆయన డబ్బుల కోసం చేస్తున్నాడు. అది అయిపోయింది మ్యాటర్, అటెన్షన్ కోసం అంతే, అటెన్షన్. ఇప్పుడున్న స్టార్ హీరోస్ లో మీకు బెస్ట్ యాక్టర్ అనిపించేది ఎవరు సార్? మహేష్ బాబు. ఇప్పుడు రామ్ చరణ్. రంగస్థలం చూసిన తర్వాత రామ్ చరణ్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో మీకు అర్థమైంది. అలాగే మహేష్ బాబు అన్డౌటెడ్లీ. అంతకు ముందు సార్ రంగస్థలం ముందు మీరు ఏమనుకున్నారు సార్ రామ్ చరణ్ గురించి? అప్పుడు దాకా మంచి అలాంటి రంగస్థలం ఉన్న స్కోప్ లాంటి సినిమాలు పడలేదంట. పడలేదు అంతే. ఇప్పుడు అతను నటుడు కాబట్టే నిలదొక్కున్నాడు. అయితే అతను నటన కరెక్ట్ గా పిక్ చేసేటువంటి క్యారెక్టరేషన్ రాలేదు. రంగస్థలంలో దొరికింది, విజృంభించాడు అతను. ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలదొక్కున్న ప్రతి యాక్టర్ కూడా డెఫినెట్ గా అద్భుతమైన నటుడు అయి ఉంటాడు. కథ నటన బయటికి రావాలంటే ఆ నటన వెలికి తీసే డైరెక్టర్ ఉండాలి, అతను పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు క్యారెక్టర్ ఉండాలి అక్కడ అంతే. మీరేమన్నా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా సార్? అదే చెప్తున్నాను కదా, నాది అవకాశం లేదు, నేను ఆలోచించలేను. ఆయనకి సరిపడే కథ నేను అట్లా ఆలోచించలేను. బహుశా నాకు అంత ఓపిక కూడా ఉండదేమో. నేనన్నా దాన్ని రాసుకుంటూ పోతా ఉంటా. పొరపాటు నేను రాసిన కథల్లో ఏదైనా సుకుమార్కి నచ్చితే అలా ఏదైనా వెళ్ళే అవకాశం తప్పితే నేను డైరెక్ట్ చేసే అవకాశం లేదు. మీరంటూ సపరేట్గా వాళ్ళ కోసం అయితే రాయను. నాకు ఐడియా రాదు అసలు యాక్చువల్గా.
ఒక కమర్షియల్ అంటే ఇప్పుడు ఆయనతో రాయాలంటే నువ్వు కమర్షియల్ సినిమా తయారు చేయాలి. నేను అట్లా హీరోగా ఉండేటువంటి క్యారెక్టర్స్ని ఆలోచించలేను బేసికల్గా. నా ఆలోచన తీరి వేరే విధంగా ఉంటుంది. కాబట్టి 100% ఆయన సినిమా చేసే ఛాన్స్ లేదు. కాబట్టి దాని గురించి ఆలోచించడం కూడా అవసరం. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చిరంజీవి గారు ఇన్ కేసు ఎలాగ పాలిటిక్స్లో రాకుండా ఉంటే బెటర్ అని నేను పట్టించుకోలేదు. ఫ్రాంక్గా చెప్పండి, పట్టించుకోలేదు దాని గురించి. అంటే రాకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఎంతైనా అంటే ఇష్టం కదా. అరే ఈయన ఇట్లా డిస్గ్రేస్ కాకూడదు, అది బాధ అనిపించింది. అంటే సినిమాలో ఒక కింగ్, ఆ కింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యాడే అన్న ఒక చిన్న పెయిన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు సంబంధించిన ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకుంటే మనకు పెయిన్ ఉంటుంది. సో సినిమా రంగానికి సంబంధించిన వరకు చిరంజీవి గారు మనకు సంబంధించిన వ్యక్తే, అంతే కదా. ఆయనే కింగ్ చిన్నప్పటి నుంచి మాకు. సో ఫెయిల్ అవుతా చిన్న బాధ ఉంటుంది డెఫినెట్గా, చిన్న పెయిన్ బాధ. వాట్ అబౌట్ బాలకృష్ణ సార్? ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు చిరంజీవికి వీరాభిమానులు బాలకృష్ణకి ఎగెనిస్ట్గా మాట్లాడేట్లా ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో మా గ్యాంగ్ అయితే కొంచెం ఆరోగ్యకరమైన గ్యాంగే. అటు సమరసింహారెడ్డి 20 సార్లు చూస్తాం, అలా ఈ సినిమా ఏదైనా హిట్ అయితే అది 20 సార్లు చూస్తాం. సో నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి అప్పట్లో చాలా మంచి సినిమాలు వచ్చేవి పోటాపోటీగా. కొన్ని సినిమాలు కూడా చూడండి, కొన్ని సినిమాలు చిరంజీవి గారే చేయగలరు, కొన్ని సినిమాలు బాలకృష్ణ గారే చేయగలరు. అక్కడ అటుది ఇటు అయితే 2 సినిమాలు బాగు అట్లాంటి. ఇప్పుడు ఖైదీ సినిమా ఉందనుకోండి, ఖైదీ సినిమా చిరంజీవి గారు తప్ప ఇంకొన్ని ఊహించుకొని మీరు చేయలేరు. అలాగే ఇప్పుడు సమరసింహారెడ్డి ఉంది, ఆ సమరసింహారెడ్డిలో ఆయనే చేయగలరు అట్లా. సో రెండింటిని అభిమానించేవాళ్ళం అప్పుడు. అంటే చిరంజీవి అంటే బాగా ఇష్టం, బాలకృష్ణ గారు అంటే ఇష్టం, అంతే. అదర్ హీరోస్ కూడా చూస్తున్నారు, అదర్ హీరోస్ కూడా అందరినీ, నాగార్జున గారు చూసేవాళ్ళు, వెంకటేష్, అందరూ కూడా. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే సినిమాకి ద్రోహం చేసేటట్టుగా ఆలోచన ఉండేది కాదు. సినిమా బాగుంటే చూడటమే, సినిమా బాగోకపోతే అది చిరంజీవి గారి సినిమా సరే నిర్దాక్ష్యంగా ఇంటర్వ్యూలో బయటకు వచ్చేయడమే. సరే, ఇప్పుడు పాలిటిక్స్ మీకు అవగాహన లేదంటున్నారు కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఒపీనియన్ ఏంటి సార్? మంచి లీడర్నే. ఎందుకంటే యాక్చువల్గా ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత తెలుగు వాళ్ళం అంటూ ఒకరు ఉన్నామని మొత్తం ఇండియా అంతా తెలిసింది, ప్రపంచంలోకి తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ అంటే జీవితం ముందు ఇంత అందంగా ఉండబోతుంది అంటే ఎక్కువ కష్టపడితే ఒక స్థాయికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఒక హోప్ క్రియేట్ అయింది. డెఫినెట్గా ఏంటంటే మనం ఏదో ఒకటి కొత్త మార్గంలో వెళ్తే మనకు సక్సెస్ ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా గవర్నమెంట్ జాబులు కూర్చొని అదేంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసేయడాలు, ఇది కాకుండా వేరే లైఫ్ ఉంది అన్నది ఆయన వచ్చిన తర్వాత అర్థమైంది. ఒక రకంగా అదే ప్లస్ అయింది కూడా జనాలు చాలా మందికి. ఈ గవర్నమెంట్ జాబుల మీద మోజు తగ్గిపోయి ప్రైవేట్ జాబుల్లో కూడా జాయిన్ అయ్యి పై స్థాయికి వెళ్ళడానికి కూడా కారణమైంది. ఇప్పుడున్న పొలిటీషియన్స్లో మీకు నచ్చే వాళ్ళు ఎవరు సార్? నచ్చడం నచ్చకపోవడం అంటే పట్టించుకుంటుంది కదా, నచ్చడం నచ్చకపోవడం అనేది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే విన్నాక బాగుంటుంది కాబట్టి ఆయన స్పీచ్ వినడం ఇష్టం నాకు. కాకినాడతో మీకున్న అనుబంధం ఎలాంటి సార్? నేను పుట్టడం, పెరగడం, చదవడం మొత్తం కాకినాడే. ఇండస్ట్రీకి వచ్చేదాకా ఇదైతుంది బీటెక్ అయ్యేంత వరకు కాకినాడ. బీటెక్ అయిన తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవడం ఎక్సెట్రా ఎక్సెట్రా. అప్పుడు హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో అప్పుడు 3 years ఉన్నాను. తర్వాత మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ కాకినాడకి వెళ్ళా. ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ ఉద్యోగ విషయంలో జాబ్ పర్పస్లో వైజాగ్, చిత్తూరు, తిరుపతి, ఆల్మోస్ట్ ఆంధ్ర అంతా. ఫైనల్గా హైదరాబాద్ వచ్చారు. బీటెక్లో ఏం చేశారు? సివిల్. నా టీచర్ కూడా ఆ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు 10th class అయిన దగ్గర నుంచి కూడా ట్యూషన్ చెప్పడం అన్నమాట. 10th అయిన తర్వాత చిన్నపిల్లలకి కానీ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 10th class వాళ్ళకి చెప్పేవాడిని. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి 10th class చెప్పేవాడిని. అట్లా అంటే ఈవెన్ ఏంటంటే 10th class ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను బిఎస్ఆర్బీలకి న్యూమరికల్ ఎబిలిటీ చెప్పేవాడిని. బిఎస్ఆర్బీ అంటే బ్యాంక్ రిక్రూట్మెంట్ ఈ జాబ్స్. అప్పుడు నా స్టూడెంట్స్ అందరూ ఎవరంటే బీకామ్ అయిపోయిన వాళ్ళు. నేను 10th class అయింది అప్పుడే. సార్ నేను ఫస్ట్ చెప్పిన చూసినా అది. దాంతో కాన్ఫిడెన్స్ వచ్చి ఏంటంటే ఇప్పుడు మామూలుగా బీటెక్ చదివేటప్పుడు ప్రతిసారి ఇంట్లో 5 రూపాయలు 10 రూపాయలు అని తీసుకోలేం కదా. ఈవినింగ్ కరెక్ట్గా గంట చెప్తే నాకు 200 300 వచ్చేది. అది నా పాకెట్ మనీకి సరిపోయేది. సో జస్ట్ అట్లా అంటే ఒక స్టూడెంట్కి వచ్చి 250. ఒక స్టూడెంట్ కాదు, ఏదో ఒక ట్యూటర్లో పనిచేసేవాడిని. అక్కడ 1 hour అట్లా చెప్తే నాకు 250 ఇచ్చేవారు అన్నమాట. లేదా ఇంకో hour చెప్తే ఇంకొక 250 అట్లా. నాకు ఎంత వస్తుందన్న దాన్ని బట్టి 1 hour చెప్పాలా 2 hours చెప్పాలంటే డిసైడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. సో తర్వాత ఏంటంటే ఇక్కడికి హైదరాబాద్కి ఏదో జాబ్ ఎదుర్కొందని వచ్చేసారు. అప్పుడు ఏంటి ఒక సైట్లో జాబ్ వచ్చింది, సివిల్ ఇంజనీర్గా. నాకు సివిల్ ఇంజనీర్, నేను బీటెక్ సివిల్. సో ఒక సైట్లో జాబ్ వచ్చింది, వెళ్ళా.
ఈవెన్ మార్నింగ్ నేను 6-7 వెళ్తే నైట్ 10-10:30 అయ్యేది వచ్చేటప్పటికి. అక్కడ నాకు ఇచ్చే శాలరీ 1200. నేను గట్టిగా ట్యూషన్ చెప్తే 2 hours వస్తుంది. 1200. సో అంటే ఆలోచించి ఇక్కడ నేను ఎంతకాలం పని చేస్తే నేను నాకు అవసరం స్థాయికి వెళ్ళగలను, నాకు అక్కడేం కనిపించట్లా. సో మానేసి నేను ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అదే నా బతుకు తెరువైంది. డెఫినెట్గా ఏంటంటే నేను సివిల్ ఇంజనీరింగ్ ఆ ఫీల్డ్లో ఉంటే నేను సొంతంగా కాంట్రాక్ట్స్ చేస్తే తప్ప నేను టీచింగ్లో ఉన్నప్పుడు సంపాదించలేను, అది షూర్. ఎందుకంటే నేను టీచింగ్లో ఉంటే నాకు శాలరీయే నాకు ఆల్మోస్ట్ నేను మానేసే టైంలో నా శాలరీ నెలకు 1 lakh, అంటే అరౌండ్ 2005-2006లో. అప్పట్లో 1 lakh చాలా ఎక్కువ కదా టీచింగ్ ఫీల్డ్లో. ఆ బీటెక్లో ఆ సివిల్ ఎంచుకోవాలని మీకు ఎవరు సజెస్ట్ చేస్తారు? మీ ఆలోచన? మా ఫాదర్. అప్పుడు మీకేమనిపించలేదా సార్? నాకేమనిపించిందంటే దాని కూడా చిన్న సినిమా కథలు ఒకటి ఉంటుంది, మా ఫాదర్ చెప్పేది స్టోరీ. అది ఆయన టైలర్. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రొఫెసరు మామూలుగా ఏదో షర్ట్ ప్యాంటు కుట్టమని ఏదో ఇచ్చారు, ఆయన కుట్టాడు. కుట్టిన తర్వాత అది తీసుకొని ఆ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినమాట. ఆయన ఇలా వచ్చాడని కబురు పంపిస్తే ఆయన 1 గంట సేపు కూర్చోబెట్టి బయటకు వచ్చి టెస్ట్ తీసుకున్నాం. మా నాన్న ఏంటంటే చూసి జస్ట్ వచ్చి తీసుకెళ్ళిపోతే అయిపోయి ఉండేది, దానికోసం నువ్వు 1 గంట సేపు కూర్చోబెట్టావు, నా కొడుకుని ఎప్పటికైనా సరే ఈ సివిల్ డిపార్ట్మెంట్ జాయిన్ చేస్తాను, నేను బీటెక్ చేస్తాను అబ్బాయి చేతని. మ్యాట్ ఏంటంటే అప్పుడు జస్ట్ పెళ్ళి అయింది, ఇంకా పిల్లవరం పుట్టలేదు. ఆ తర్వాత పెళ్ళైన 10 years నేను పుట్టాను. ఆయన నన్ను ఎలాగైనా సరే సివిల్ ఇంజనీరింగ్ చేయించాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఇది. అండ్ బేసికల్గా నేను మ్యాథ్స్ సైన్స్ బాగా చేసేవాడిని. సో అట్లా బీటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ రావడం, ఆయన సివిల్ ఇంజనీరింగే తీసుకోమనడం, నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడం, లోపలికి వెళ్ళి జాయిన్ అవ్వడం. సో అది ఇష్టం అదే లేదు, ఏదో ఒకటి వచ్చింది జాయిన్ అవ్వడం, చేశాను అంతే. ఆ తర్వాత గ్రాడ్యుయేట్గా ఏంటంటే నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, టీచింగ్ అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకే బీటెక్ మానేసి నాకు ఇష్టమైన జాబ్లో నేను ఎంటర్ అయ్యాను. మీ నాన్న మీద ఎప్పుడు కోపం రాలేదు సార్? ఈ సివిల్లో ఇంత తక్కువ మీ 1200 అని చెప్పారు కదా, అదే ఇప్పుడు కోపం రాదా? ఆయన కొడుకు పెద్ద స్థాయిలో ఉండాలి. ఇప్పుడు అప్పట్లో ఆయన చూసినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా పెద్ద హై పొజిషన్లో ఉండేది సివిల్ ఇంజనీరింగ్ అంటే. నేను చదివే టైంకి దాని డిమాండ్ తగ్గిపోయి ఉండొచ్చు, కానీ ఆయన నన్ను చదివించడం అనేది పైసలు చూడాలి కదా, చదివించాడు ఆయన. నన్ను నాశనం చేయాలని చదివించలేదు కదా, ఇంకెందుకు కోపం వస్తుంది నాకు? ఆ తర్వాత సంపాదించుకోలేకపోతానా, నా ఎబిలిటీ అది. సో ఆయన మీద నాకు ఎప్పుడు కోపం లేదు. అంటే ఇష్టం ఉంటే చదివారు సివిల్, జాయిన్ చేసాను, నాన్నకి ఇష్టం, నాకు ఇష్టం అంతే. మీరు వన్స్ అక్కడ హైదరాబాద్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత దీంట్లో ఫ్యూచర్ చూడలేదా సార్ మీరు? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరిగేవి కాదు. సో ఎంత కాలం ఉన్నా సరే అంటే అప్పటి నుంచి లెక్క చేసుకుంటూ ఒక 10-15 years చేస్తే దాంట్లో నాకు మ్యాక్సిమం 50,000 ఇచ్చింది పర్ మంత్. లేదని మరీ ఎక్కువ సంపాదించాలంటే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని నేనే ఓన్గా కాంట్రాక్ట్ మొదలు పెట్టాలి. సో నేను కాంట్రాక్ట్ చేయాలంటే ఐ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఆ మేనేజ్ చేసేటువంటి ఎబిలిటీ నాకు లేదు, అంటే ఆ మనసుతో కాదు నాది. ఇప్పుడు వీడికి 10,000 ఇస్తే పని అయిపోద్ది, నేను వెళ్ళి 10,000 ఇవ్వలేను. అంటే లంచానికి వ్యతిరేకం ఇది కాదు అక్కడ, నా మనసు 10,000 ఇచ్చి పని చేయడం అన్నది నాకు ఎందుకో కొంచెం మొహమాట పడతా, దానికి ఇంకొకరు యూజ్ చేయలేను. సో వీటన్నిటికంటే ప్లెయిన్గా మన లైఫ్ వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి నేను దాంట్లోకి వెళ్ళాను అనమాట. మూవీస్కి వెళ్ళేవాళ్ళ సార్ కాకినాడలో? చాలా అంటే నాకు అంటే కాకినాడలో బేసికల్గా ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సినిమా పిచ్చోళ్ళే. మా నాన్న సినిమా చూస్తారు, మా అమ్మ సినిమాలు చూసేది, మా బాబాయిలు వీళ్ళందరూ సినిమాలు చూసేవారు. నేను చిన్నపిల్లలు కాబట్టి నా అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మతో సినిమాకి వెళ్ళొచ్చు, నాన్నతో సినిమాకి వెళ్ళొచ్చు, బాబాయిలతో సినిమాకి వెళ్ళొచ్చు. కాబట్టి వాళ్ళు ఒక్కొక్క సినిమా చూస్తే నేను వారానికి 6 సినిమాలు చూసుకోండి. ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చేంత వరకు కూడా ఆన్ యావరేజ్ రోజు 2 సినిమాలు, ఆన్ యావరేజ్ రోజు 2 సినిమాలు ఉంటాయి నాకు. బహుశా సినిమాలు చూడడం తగ్గించింది నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుకుంటా. ఇండస్ట్రీకి వచ్చిన 3-4 సంవత్సరాల తర్వాత నేను ఆల్మోస్ట్ సినిమా చూడడం తగ్గిపోయింది. అందుకే ఏదైనా రాసుకోవడం, నవల్స్ చదవడం లేకపోతే ఎట్లా వెళ్ళిపోయింది తప్పితే సినిమా ఇప్పుడు తగ్గింది యాక్చువల్గా. అప్పుడంటే బేబస్సంగా మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో ఏది దొరికితే చూసేయడమే. ఈ ఇంట్లో వాళ్ళతో పక్కన పెడితే కొంచెం పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్తో, ఒకరితో ఫస్ట్ షోకి వెళ్తే ఇంకొక సెకండ్ షో అట్లా. మీ నాన్నగారితో మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా సార్? నాన్నగారితోనా చాలా ఉంటాయి. 10th క్లాసు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాయి. వస్తే నేను ఫెయిల్ అయిపోయా, ఇంగ్లీష్ పోయింది. 32 మార్క్స్ వచ్చాయి, 35 రావాల్సింది. ఇంకా నేను అంటే
బేసికల్గా అప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ నేను చాలా తెలివైన పేరు ఉండేది. ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇమేజ్ గానే దెబ్బ తగులుద్దా, ఆయన ఏమైనా ఫీల్ అయిపోయి ఉంటాడు, హట్ అయిపోతాడు, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లే. సరే బాగా భయంగా గులు ఉంటే ఆయన వచ్చేసాడు. వెంటనే ఏమైంది రిజల్ట్ అని అంటే పోయిందానా అలాగా అని చెప్పేసి 10 రూపాయలు జీతం పెట్టి సినిమాకి వెళ్ళి చూసాడని. నేను షాక్ అయిపోయా. అలా 10 రూపాయలకి అసలు చూస్తున్నాను. చూస్తుంటే ఒరే పాస్ అయితే ఎవడన్నా సెలబ్రేట్ చేసుకుంటాడు రా, ఫెయిల్ అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు తక్కువ, నువ్వు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోపో, ఇప్పుడు బాధపడితే నువ్వు పాస్ అవ్వవు కదా వెళ్ళు అని. ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతుంటా. మా అబ్బాయిలైనా సరే ఏదైనా ఫెయిల్యూర్ ఎదుర్కొంటే నేను ఇమీడియట్గా వాళ్ళని చీరప్ చేస్తాను, మర్చిపోండి అంతా. సో ఆ రోజు ఆ షాక్ అంటే ఆయన ఏంటి నేను ఫెయిల్ అయిపోవడం బాధ కదా, ఫెయిల్ అయిపోవడం వల్ల నేను ఎక్కడ డిప్రెస్ అయిపోతాను అని. ఆయన పెద్దగా చదువుకోలేదు, ఆయనకి నేను పెద్ద మాటలు తెలియకపోవచ్చు డిప్రెషన్ అని చెప్పేసి. కాకపోతే అంటే కొడుకు బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి అప్పుడు. అది లైఫ్ని మార్చేసిన సంఘటన యాక్చువల్గా. అంటే ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఏమీ అనకుండా ఫెయిల్ అయ్యాను అన్నటువంటి డిప్రెషన్ బయటపడి ముందు నువ్వు తర్వాత ఆలోచిద్దామని. తీరా చూసి ఏమైంది, అది అయిపోయిన తర్వాత ఒక 10 డేస్కో 15 డేస్కో మోడరేషన్ అని చెప్పేసి ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా కలిపి ఫెయిల్ అయిన చాలా మంది పాస్ చేశారు గవర్నమెంట్. సో ఆ విధంగా నేను మళ్ళీ సప్లిమెంట్ రాయకుండా 10th క్లాస్ పాస్ అయిపోయాను. ఆయన చేసిన పని ఏంటంటే ఈ మోడరేషన్ 5 మార్క్స్ ఇచ్చే ఈ టైం పీరియడ్, ఈ నెల రోజులు నేను డిప్రెస్ అవ్వకుండా చూసాడండి. యాక్చువల్లీ ఇప్పుడు తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి. చాలామంది పిల్లలు నా మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నారు కదా. యాక్చువల్లీ వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర పేరెంట్స్ బిహేవ్ చేస్తున్న విధానం ఇదే. అంటే పిల్లల మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకొని పిల్లలు కూడా తమ మీద తాము ఎక్కువ హోప్స్ పెంచేసుకొని చివరికి అది రాకపోతే డిప్రెస్ అయిపోయి వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, సమాజం ఏమనుకుంటారు, ఇంటి పక్కడు ఏమనుకుంటాడు, వీటన్నిటి వల్ల వాడు బాగా స్ట్రెస్ అయిపోయి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం. సో పేరెంట్స్ అనేవాడు ఇట్లా మా ఫాదర్లా ఉంటే అసలు సూసైడ్ జరగవస్తుంది. ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు మీకు ఎప్పుడు డిప్రెషన్ వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే. మీకు ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి ఇంకా డిప్రెషన్ ఎక్కడ ఉంటుంది. సో పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి అంతే. మార్కు బాగా తెచ్చుకున్నా అన్న ఎంకరేజ్ చేయాలి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. అలాగే స్టూడెంట్ కూడా నాకు ఇన్ని మార్క్స్ వస్తాను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. చదవాలి, చదివింది రాస్తే ఆటోమేటిక్గా అలాగూ మార్కులు వస్తాయి. ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ తగ్గితే వాడు డిప్రెషన్ లోన్ అవుతాడు. ఆ తర్వాత సూసైడ్ ఎట్లా చేసుకుంటాడు. అంటే పిల్లల మీద పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. అట్లీస్ట్ అతను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న సంగతి పిల్లలు తెలియకూడదు ముందు. బేసికల్గా ఇతనికి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని కనుక ఫాదర్ అనుకుంటే ఆ ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఏం చేయాలో ఆలోచించాలి. నీకు ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం ఇదంతా చేస్తానన్న విషయం పిల్లలు చెప్పకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది. అంతే కదా. వాడు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే రోజుకు 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా చదవాలి అన్న విషయం పేరెంట్ తెలుసుకొని ఆ 1 గంట 2 గంటలు ఆ పిల్లాడు ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా సరదాగా చదివేటువంటి అలవాటు కనుక చేయగలిగితే నో ప్రాబ్లం. ఫస్ట్ ర్యాంక్ రాకపోతే సెకండ్ ర్యాంక్ వస్తుంది, 10th ర్యాంక్ వస్తుంది. బట్ వాడు బ్రేక్ అవుట్. పేరెంట్స్లో ఉన్న కోరికలను పిల్లల మీద రుద్దుతున్నారా? చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే యాజ్ ఏ లెక్చరర్ నాకు తెలుసు. అంటే నేను కాలేజీలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక స్టూడెంటు చాలా దారుణంగా వస్తుంది, మార్కులు చాలా దారుణంగా వచ్చేవి అతనికి. అంటే ఎంత దారుణంగా అంటే ఇప్పుడు 40 మార్క్స్ కనుక పేపర్ ఉంటే ఎంసెట్ పేపరు 2, 3 ఇట్లా. తర్వాత ఒకరోజు వాళ్ళ ఫాదర్ వచ్చేసారు. వచ్చి మా ఊరికి చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారు అని. అంటే మేము చేయగలిగేది ఎంతవరకు అంటే పిల్లాడికి అర్థమయ్యేటట్టుగా వాడికి ఏం డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటూ చెప్పగలం. ఇప్పుడు అతని బ్రెయిన్లోనే ఆ ఇంటెన్షన్ లేకపోతే ఎవడేం చేయలేడు. ఇప్పుడు నీ కుర్రాడికి 10 మార్క్స్ తెచ్చుకునే ఎబిలిటీ ఉంటే మా టీచింగ్ వల్ల మేము తీసుకునే కేర్ వల్ల అతను 20 మార్క్స్ని తీసుకెళ్ళగలం. అసలు నీ వాడికి 10 మార్క్సే తెచ్చుకునే ఉద్దేశం లేదనుకో, నేనేం చేయలేను. సో మీ వాడిని అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే అతనికి ఎంసెట్ రాయడం ఇంట్రెస్ట్ లేదు, అతను బీటెక్ చదవాలని ఇంట్రెస్ట్ లేదు. సో ముందు మీ కుర్రతో మాట్లాడండి. అంటే లేదండి నా మాట్లాడగా ఎట్లాగైనా సార్ ర్యాంక్ తెప్పించాలి, మా అన్నయ్య గారు అబ్బాయి బీటెక్, ఇప్పుడు కనుక బీటెక్లో జాయిన్ అయిపోతే నా పరువు పోద్ది, బీటెక్ జాయిన్ అయిపోతే నా పరువు పోద్ది. అంటే నీ పరువు కోసం నీ పిల్లలు బీటెక్ చేద్దాం అనుకుంటున్నాం. రేపు పొద్దున్న అటు చేసి ఇటు చేసి బీటెక్లో సీట్ సంపాదించాం అనుకుందాం, వాడికి ఇంట్రెస్ట్ లేక చదవడు, ఫెయిల్ అవుతాడు. తర్వాత పరిస్థితి ఏంటి? ఒకటంటే ఫెయిల్ అయిన డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవచ్చు,
లేదా ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్పేసి నిర్లక్ష్యంగా తీసుకుని జీవితాన్ని తగలెట్టుకోవచ్చు. సో మీ అన్నయ్య కొడుకు ఎవరికో బీటెక్ వచ్చి నేను బీటెక్ చదివించడం ఏంటి? వీడు ఎబిటీ అంటే తెలుసుకో. ఇతను కామర్స్లో కింగ్ అయి ఉండొచ్చు, సీఏలో టాప్ వెళ్తారేమో, లేదా ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అంటే జాయిన్ చేయొచ్చు. ముందు పిల్లడు ఇంట్రెస్ట్ ఏదో కొనుక్కోండి. సో ఆలోచించాడు అతను, బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత జరిగింది తెలిస్తే మీకు షాక్ అవుతారు. పిల్లోని మా కాలేజీలో నుంచి తీసేసి వేరే కాదు జాయిన్ చేశాడు. మీరు చెప్పింది నచ్చక. అంటే వాళ్ళకి ఏంటంటే పిల్లాడు, లెక్చరర్స్ వీళ్ళందరూ మెషిన్స్ అనమాట. అంటే లెక్చరర్ ఒక మెషిన్లా పనిచేసి పిల్లోడు బ్రెయిన్లో నాలెడ్జ్ ఎక్కువ దూర్ చేయాలి. వాడు కూడా ఒక మెషిన్ లాగా తనకు వచ్చిన ఆన్సర్స్ని డెలివరీ చేయాలి. ఇంతే కొంతమంది తెలుసుకుంది. అది మారితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చెట్టులు ఎక్కడం అనేదే కాంపిటీషన్గా పెడితే చేప ఎప్పటికీ విన్ అవ్వలేదని. ఎందుకంటే దాని ఎబిలిటీ ఏదనం అది తెలుసుకోవాలి ముందు. అంతేకాని అందరూ చెట్లు ఎక్కుతున్నారు, చెట్లు ఎక్కడంలో కెరీర్ బాగుంటుంది కాబట్టి చేప నువ్వు చెట్లు ఎక్కడ నేర్చుకోవాలంటే దాని ఎబిలిటీ ఏదనం. సో ఆ ఏదడం అనే దాన్ని ఇంకా డెవలప్ చేస్తే అది వరల్డ్ ఛాంపియన్ అవుద్ది. సో అది తెలుసుకోక ఏంటంటే తమ అభిరుచులన్నీ పిల్లల మీద రుద్దడం, ఇంకా స్ట్రెస్ పెంచడం. నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇందులో మార్కులు రావట్లేదు అని చెప్పేసి వాడు బాధపడతా ఉంటే నీకు ఎందుకు అర్థం కాదు సైన్స్? ఆ పక్క వీడికి 100 మార్కులు వస్తున్నాడు కానీ వాడి ఎబిలిటీ సైన్స్, వాడికి ఇంట్రెస్ట్ సైన్స్, వీడి ఇంట్రెస్ట్ వేరేది ఏదో ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తించాలి ముందు పిల్లల దగ్గర. ఇంకొకటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళనివ్వకుండా చేపిస్తుంటారు. చేయించకూడదు, కంపల్సరీగా ఆడించాలి. ఒక 2 hours 3 hours. అంటే మైండ్ ఒక్కడే పనిచేస్తే సరిపోదు, ఎప్పుడు కూడా బాడీ కూడా పనిచేయాలి. మన శరీరం ఎంత స్ట్రాంగ్గా ఉంటే బ్రెయిన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అది మర్చిపోతున్నారు. నీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అంతా మారిపోయిందంటారు. ఎలిమెంటరీ స్కూల్లో 3 కలా వదిలేసి 100% మారిపోయింది. కార్పొరేట్ సిస్టమ్ ఎప్పుడైతే బయలుదేరింది ఎడ్యుకేషన్లో బిజినెస్ అయిపోవడం మొదలైంది. దాంతో అన్హెల్దీ కాంపిటీషన్ మొదలైంది. పేరెంట్స్లో వాళ్ళ ఆశలు రెగ్గొడుతున్నారు, పేరెంట్స్ కూడా వాళ్ళలో పడుతున్నారు. నా కొడుకుని తీసుకెళ్ళి అందులో జాయిన్ చేసేస్తే వాడు అమెరికాకి వెళ్ళిపోతారు అన్నటువంటి ఒక ఫాల్స్ డ్రీమ్లో ఉంటున్నారు వాళ్ళు. ఆ డ్రీమ్ కాలేజీలో జాయిన్ చేసి 2-3 నెలల్లో షట్ అయిపోద్ది. ఆ డిప్రెషన్ పిల్లల మీద ఇంకా పెట్టి నేను ఇంత డబ్బులు పెడుతున్నాను, నువ్వు చదవకపోతే ఎలాగా వాడి మీద లాస్ట్ స్ట్రెస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఓన్లీ గవర్నమెంట్ ముందు ఎలా ఉందో అలాగే ఉండాలి అంతే. యాజ్ అ డైరెక్టర్గా కానీ యాజ్ అ రైటర్గా కానీ కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి సిన్సియర్గా ట్రై చేయండి అంతే. ఒకటేంటంటే చాలామంది అనుకుంటారు ఒక రికమెండేషన్తో ఇండస్ట్రీకి వెళ్ళిపోతే మనకి ఏదో వచ్చేస్తే అవకాశం అని చెప్తారు. తప్పది. రికమెండేషను పరిచయం చేయడం వరకే మాత్రమే ఉపయోగపడుద్ది. వన్స్ పరిచయం అయిన తర్వాత మీ టాలెంటే మిమ్మల్ని పైకి తీసుకొచ్చేది. సో మీరు ఏమైతే అవుదాం అనుకుంటున్నారో అందులో మీ టాలెంట్ని పెంచుకోండి. 1 or 2 years లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ మీకు అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇంకోటితో కంపేర్ చేసుకోవద్దు. అంటే అతనికంటే నేను బాగా యాక్ట్ చేస్తాను కదా, అతనికంటే నేను బాగా రాస్తాను కదా, అతనికంటే నేను బాగా డైరెక్ట్ చేస్తాను కదా, నాకెందుకు అవకాశం రావట్లేదు అది ఇప్పుడు వద్దు. ఎందుకంటే అతనికి ఆ అవకాశం రావడానికి వెనకాల ఎంత స్ట్రగుల్ అయ్యాడు మీకు తెలియదు. సో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఎదురుడి కంటే నాకు టాలెంట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు అనుకుంటుంది. అంటే కొంతమంది కొత్తగా ట్రై చేస్తుంటారు కానీ వీళ్ళకి అవకాశాలు రావు. ట్రై చేస్తున్న అవకాశాలు రావట్లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి చెప్తా. ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర ఒక 6 to 10 members అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారనుకుందాం. టోటల్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉండొచ్చు? మీకు ఓ 50 మంది ఉండొచ్చు. సో 50 into 6 అంటే 300 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 300 పోస్టులు 300 మంది ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్కి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? ఈ 300 మందిలో ఎవరో ఒకరు బయటికి వెళ్ళిపోవడం వల్ల, అంటే డైరెక్టర్గా బయటికి వెళ్ళిపోవచ్చు, లేదా ఇండస్ట్రీ చిరాకు వచ్చి బయటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇంకొకరికి అవకాశం వస్తుంది. కానీ ఈ అవకాశం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు దాదాపు 30,000 మంది ఉంటారు. ఎలా దొరుకుద్ది అవకాశం? ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నా టాలెంట్ ఇదని చేస్తే ఒకవేళ ఆ టాలెంట్ చూసి అమ్మ ఇది భలే ఉన్నాడే అని చెప్పేసి తన దగ్గర ఉన్న 6 పాటు 7 నేను జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఇది 2-3 సార్లు జరిగింది నాకు తెలిసి నా సర్కిల్లోనే. అదే బాగా రాస్తున్నాడు అని చెప్పేసి తప్పని జాయిన్ చేసుకోవడం. సో నీకు టాలెంట్ ఉంటే నీకు అవకాశం రాకుండా ఎప్పుడూ ఆపలేడు. ఆ టాలెంట్ అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు 100 మంది ఉంటారు. ఈ 100 మందిలో కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకున్న వాడికే అవకాశం వస్తుంది. సో ఇక్కడ డిఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే ఫాల్ట్
తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఉన్నటువంటి ఇది కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. సో ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో ఆలోచించండి. ఈ టాలెంట్ ఉండడం ఒక్కటే గొప్ప కాదు, టాలెంట్ ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా చేతనవ్వాలి. అలా చేతనైతే అతనికి అవకాశం చాలా త్వరగా వస్తుంది. సో ఈసారి కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే బెటర్. ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలని నేను చాలామంది ఏంటంటే తమ టాలెంట్ని ఫేస్బుక్లో ప్రదర్శిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు కూడా ఫేస్బుక్ వాడరు. ఎలా చూస్తుంది వాళ్ళకి? మీరు జనరల్గా కొత్త టాలెంట్ కోసం ఎక్కడ చూస్తుంటారు సార్? నా దగ్గర అప్రోచ్ అయినలే, నేను ఫేస్బుక్లో వాటిలో వీటిలో నేను చూడను. నా దగ్గరికి వస్తూ ఉంటారు మామూలుగా తెలిసిన వాళ్ళ ద్వారాను, లేకపోతే షూటింగ్ చేస్తాం దగ్గరికి వచ్చేయడము ఇట్లా చేస్తూ ఉంటారు. వచ్చి నేను మామూలుగా మాట్లాడతా. వాళ్ళు ఏంటంటే అనుకోకుండా ఏదైనా ఒక కొత్త చెప్పగలిగితే ఇమ్మీడియట్గా అతను నేను తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు నా దగ్గర నవీన్ అని చెప్పేసి ఒక అసోసియేట్ ఉన్నాడు ఈ సినిమాకి. అతనేంటి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్ము ప్రీమియర్ షోకి నాకు ఇన్విటేషన్ పంపించాడు మా అబ్బాయి ద్వారా. ఇంకా నేను మా అబ్బాయి పిలిచాడు కాబట్టి బలవంతంగా అడిగి వెళ్ళా. చూసిన తర్వాత నువ్వు ఇమీడియట్గా రా అని చెప్పేసి అతన్ని తీసేసుకున్నాను. ఇమీడియట్గా ఆ షార్ట్ ఫిల్మ్ చూసి చాలా బాగా ఆలోచిస్తున్నాను. కూర్చోబెట్టి మొత్తం నా స్క్రిప్ట్ పాయింట్ దగ్గర నుంచి షూటింగ్ అయ్యేంత వరకు కూడా అతను నా దగ్గర ఉన్నాడు. సో అక్కడ చేసిన పని ఏంటంటే అతను వర్క్ ఏంటో నాకు చూపించగలిగాడు కాబట్టి నా దగ్గర రాగలిగాడు. సో అట్లా ఏదో అవకాశం క్రియేట్ చేసుకోవాలి. చేసుకుంటే డిఫరెంట్గా అవకాశాలు ఉంటాయి. ఆ క్రియేట్ చేసుకోకుండా దూరంగా ఉండిపోయి నా టాలెంట్ వాళ్ళు గుర్తించట్లేదు అంటే గుర్తించాల్సిన అవసరం ఎవరికి లేదన్నా. నేను గుర్తించేటట్టు నువ్వు చేసుకోవాలంటే చేసుకుంటే అవకాశం వస్తుంది, లేకపోతే లేదు. మీ దగ్గర ఉన్న టాలెంట్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. మిగతా వాళ్ళకంటే ఫాస్ట్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి, కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. టాలెంట్ అక్కడే ఉంటుంది. అదే చెప్తున్నా, ఏదైనా సరే మనకి టాలెంట్ ఉండడం ఎంత ముఖ్యమో మేనేజ్ చేయడం కూడా అంతకంటే డబల్ ముఖ్యం. మేనేజ్ చేసుకునే ఎబిలిటీ ఉంటేనే ఎవరన్నా ఏ రంగంలోనా సక్సెస్ కాగలరు. ఆ మేనేజ్ చేసుకునే ఎబిలిటీ లేకపోతే ఎంత సక్సెస్ ఉన్నా సరే ప్రపంచం గుర్తించదు, ఎంత టాలెంట్ ఉన్నా గుర్తించదు. థ్యాంక్ యూ సార్, పిలవగానే షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe Myra Media. Subscribe to Myra Media.